ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్‌కి, స్వగురువైన వంశీ సార్‌కి నా ఆత్మ ప్రణామములు. నేను ఈ క్లాస్ చెప్పటానికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ, ఇంకా నాకు ఈ క్లాస్ చెప్పే అవకాశాన్ని ఇచ్చిన గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు, నా కృతజ్ఞతలు. నేను చెప్పినది వింటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ఆత్మ ప్రణామములు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం కాలం విలువ, కాలం విలువ గురించి, కాలం యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాము. మనం ఈ కాలం అనేది అసలు ఎవ్వరి కోసము ఆగదు. ఇంకెవ్వరి కోసము కూడా ఫాస్ట్‌గా వెళ్ళదనమాట. కాలం విలువ తెలుసుకో, కాలం విలువ తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలి. గడిచిపోయిన కాలం తిరిగి రాదు. అలా అలా మనం చాలా మాటలు వింటూనే ఉంటాం గదా! మనిషి పుట్టినప్పటి నుంచి గూడా మరణించే దాకా కూడా అతని జీవితంలో తోడుగా నిలిచేది కాలం ఒకటే అన్నమాట. ఈ పుట్టుకకి, మరణానికి మధ్యలో ఈ సమయం ఉంటది గదా! ఈ సమయానికి మధ్యలో అతనికి తోడుగా నిలిచేది కాలం ఒక్కటే అన్నమాట. కాలం అనేది ఒక జారిపోయిన పాదరసం లాంటిది. అది పట్టుకుంటే దొరకదు. అది నిరంతరం కరిగిపోతూనే ఉంటదనమాట. కాలం అందరికీ విలువైనది మరియు అమూల్యమైనది కూడా కాలం అనేది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ కాలాన్ని వృధా చేయకుండా సానుకూల పద్ధతిలో దాన్ని ఒక సరైన పద్ధతిలో ఈ కాలాన్ని మనం వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. జీవితం మనం ఈ పుట్టుక నుంచి మరణించేదాకా ఉంటది గదా! ఈ మధ్య కాలంలో ఈ జీవితం అనేది మనం చాలా కాలం ఉందనుకుంటాం. అసలు విషయం ఏమిటంటే జీవితం అనేది చాలా చిన్నది ఫ్రెండ్స్. జీవితంలో ప్రతి క్షణం కూడా సమయాన్ని వృధా చేయకుండా సరిగ్గా అర్థవంతంగా ఉపయోగించుకోవాలి మనం. ఎందుకంటే జీవితం చాలా చిన్నది కాబట్టి. కాలం కలిసి వచ్చినప్పుడు స్పందించకపోతే మనిషి కోసం కాలం ఎప్పటికీ ఆగదు. నీటి ప్రవాహం ఎలా సాగిపోతూ ఉంటది కదా! నీటి ప్రవాహం. ఎలా అయితే నీటి ప్రవాహం సాగిపోతూ ఉంటదో, అలాగే ఆహ్, ఆహ్, త నీ ఆహ్, ఆ నీటిని ఆ నీటి ప్రవాహం అనేది సాగిపోతూ ఉంటే, ఆ నీటిని వెళ్ళిపోతూ ఉన్న నీటిని పట్టుకోవటం అనేది ఎలా ఎళ్ళిపోయిన నీటిని మళ్ళా తిరిగి పట్టుకోవటం అనేది ఎలా అసాధ్యమో, అలాగే కాలాన్ని కూడా వెనక్కి తీసుకురావటం అనేది సాధ్యం కాదనమాట అది. సాధ్యమయ్యే పనే కాదు. కాలం అనేది మనకి ఎన్నో అవకాశాలని మనకి ప్రసాదిస్తూ ఉంటది. ఎన్నో అవకాశాలు ఇస్తది మనకి. ఎన్నో ఆపర్చునిటీస్ ఇస్తది. అలాంటప్పుడు ఆ అవకాశాలను మనం ఉపయోగించుకుంటూ ఉండాలనమాట. ఆ అవకాశాలను మనం సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ కాలం మనకిచ్చిన ఎన్నో అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోలేదనుకో, మన భవిష్యత్తు శూన్యమే అయిపోతది. ఇంకా ఈ కాలం గురించి చెప్పాలంటే, ఈ కాలం అనేది ఆహ్ ఏంటంటే దైవం కూడా ఏ దైవం కూడా ఈ కాలాన్ని అనేది వెనక్కి తీసుకురాలేదు. గడిచిన కాలం అనేది అసలు వెనక్కి రానే రాదనమాట. అందుకనే కాలం అనేది వృధా చేయకుండా ఎప్పుడు కూడా మనం సాధ్యమైనంత వరకు మంచి పనులకే ఉపయోగించుకోవాలి ఈ కాలాన్ని. అప్పుడే గడిచిన కాలాన్ని తలుచుకొని మంచి పనులకు ఉపయోగించుకోలేదనుకోండి, గడిచిన కాలాన్ని తలుచుకొని మనం బాధపడుతూ ఉంటామనమాట. ఎప్పుడైతే మనం మంచి పనులకు ఉపయోగించుకున్నామో, ఉపయోగించుకుంటూ ఉంటామో ఈ కాలాన్ని, అప్పుడు గడిచిన కాలాన్ని గురించి మనం బాధపడకుండా ఉంటామనమాట. ఆహ్, ఒకసారి కాలాన్ని ఒక క్వెషన్ ఏసా అనమాట. కాలాన్ని ఒక క్వెషన్ ఏద్దామా? ఏంటంటే, కాలాన్ని ఒక క్వెషన్ ఏస్తే నేనెందుకు ఓడిపోతున్నాను అని మనిషి కాలాన్ని ఒక క్వెషన్ ఏసాడనమాట. ఒక ప్రశ్న అడిగాడు. అడిగితే అప్పుడు కాలం ఏమని సమాధానం చెప్పిందంటే, ఎండ, వాన, కాళరాత్రి, కఠినమైన పరిస్థితి ఏదైనా సరే, ఏదైనా రానియ్యి. నేనెప్పుడు కూడా నడుస్తూనే ఉంటాను. అందుకే నేనెప్పుడు కూడా ఓడిపోను. నువ్వు కూడా నాతో నడిచి చూడు. ఎప్పటికి నువ్వు కూడా ఓడిపోవు అని ఆన్సర్ ఇచ్చిందంట కాలం. ఎలాంటి పరిస్థితొచ్చినా, ఏ పరిస్థితుల్లో అయినా నేను ఆగను, నడుస్తూనే ఉంటాను. అలాగే నువ్వు కూడా నాతో పాటే నడువు. అప్పుడు నువ్వు కూడా ఎప్పటికి ఓడిపోవు అని చెప్పిందంట కాలం. కాలం అనేది అసలు చాలా విచిత్రమైనది. అది అన్నిటిని తనలో లీనం చేసేసుకుంటది. చెడునైనా, మంచినైనా ఎలాంటి పరిస్థితినైనా సరే కాలం అనేది తనలో లీనం చేసేసుకుంటూ ఉంటదనమాట. కాలం విలువ తెలుసుకోవాలి. గడుస్తున్న ప్రతి క్షణం కూడా మనం ఇలా ప్రతిరోజు ప్రతి క్షణం గడుస్తా ఉంటది కదా! గడుస్తున్న ప్రతి క్షణం కూడా మన ఆయువు నుంచి తరిగిపోతూ ఉంటది. తరిగిపోతూ ఉంటదన్న విషయం మనం ఎప్పుడు కూడా మన మైండ్‌లో ఉంచుకోవాలి. మనం అర్థం చేసుకోవాలి. రేపు సాధించాలి అని అనుకున్నది ఈ రోజే.
సాధిస్తే గనక గడిచిపోయిన కాలం గురించి బాధపడాల్సిన అవసరము భవిష్యత్తులో రాదు. ఇంకా కాలం విలువ ప్రతి మనిషికి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఆ కాలం గడిచిపోయిన తర్వాతైనా తెలుసుద్ది. లేకపోతే మొత్తం కాలం అతని జీవితంలో మొత్తం అంటే చివరి దశ వచ్చేస్తది కదా! మరణించే దశ, చివరి దశ. తన జీవితంలో తను అంతమయ్యేటప్పుడైనా తెలుసుద్ది. ఈ 2 సమయాల్లో మనకి కాలం విలువ తెలుసుద్దంట మనిషికి. ఒకటి కాలం గడిచిపోయిన తర్వాతైనా తన కాలం విలువ తెలుసుకోగలడు. లేదా తన జీవితం మొత్తం అంతమైపోయే సమయంలో అయినా సరే కాలం విలువ తెలుసుకోగలడు. ఎలా అంటే దానికొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. ఒకసారంట ఒక వ్యక్తి జీవిత కాలం అంతా శ్రమించేసి కోట్లు సంపాదించాడంట. ఆహ్, ఒకరోజు తను సంపాదించిన డబ్బునంతా కూడా, ఆ సంపాదనంతా కూడా లెక్కిస్తూ తన జీవితంలో తొంగి చూసుకున్నాడంట. తొంగి చూసుకుంటే అప్పుడు తనకేమర్థమైందంటే, సంపాదన వెంట పరిగెడుతూ, పరిగెడుతూ ఆ సంపాదన వెంట పరిగెత్తే క్రమంలో తను ఆ సంపదని అనుభవించలేకపోతున్నాను అన్న విషయాన్ని తను గుర్తించాడంట అప్పుడు. గుర్తించి అనుకున్నాడంట ఇంకా అసలు నేను ఒక్క రోజు కూడా ఆనందంగా ఉండలేకపోయాను. ఈ సంపాదన వెంట పరిగెడతానే ఉన్నాను. నేనసలు ఆనందంగానే గడపలేదు. ఒక్కరోజు కూడా అన్న విషయం తను గ్రహించి అనుకున్నాడంట. ఆనందం విలువ తెలుసుకొని ఇక నుంచి నేను నా ఫ్యామిలీతో ఆనందంగా గడపాలి అని అనుకున్నాడనమాట. కానీ అలా అనుకున్నాడో లేదో ఆ రాత్రే యమధర్మరాజు వచ్చాడంట. యమధర్మరాజు వచ్చి తనని తీసుకెళ్తా అంటే, "ఒక్క గంట జీవితం నాకు కనీసం నేను ఇన్ని రోజులు సంపాదన వెంట పరిగెడుతూ కనీసం నేను ఫ్యామిలీతో ఆనందంగా గడపనే గడపలేదు. ఒక్క గంట జీవితం నాకివ్వు. నేను సంపాదించింది మొత్తం నీకిచ్చేసేసేస్తాను" అని ఇంకా బతిమిలాడాడంట యమధర్మరాజును. బతిమిలాడినప్పటికీ కూడా ఎంత ప్రాధేయపడినప్పటికీ కూడా యమధర్మరాజు ఒప్పుకోలేదంట. జీవిత కాలం కూడా తను సంపదను వదిలి అతను ఒట్టి చేత్తో తను సంపాదించాడు గదా! జీవిత కాలం కూడా తను సంపాదించిన ఆ సంపదనంతా కూడా వదిలేసేసి ఒట్టి చేతులతో ఎముడి వెంట వెళ్ళాల్సి వచ్చింది. చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ? అంటే కాలం విలువ తనకెప్పుడు తెలిసింది? మొత్తం కాలం అయిపోయిన తర్వాత తెలిసింది. అంటే ఆహ్, ఇక్కడేంటి కేవలం ఆహ్, అంటే ఇక్కడ మనకేమర్థమవుతుంది అంటే, ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా సరే, లేదా ఏ వస్తువునైనా సరే కొనొచ్చు. లేదా వేరే వాళ్ళ దగ్గర నుంచైనా కనీసం బతిమలాడైనా తీసుకోవచ్చు. కానీ కేవలం సమయాన్ని మాత్రమే ఏ వ్యక్తి డబ్బుతో కొనలేడు. మరియు ఇతర వ్యక్తుల్ని బతిమలాడి కూడా తీసుకోలేడు ఆ సమయాన్ని అనేది. అందుకే జీవితంలో ఏది ముఖ్యమో తెలుసుకుంటూ మన లైఫ్ అనేది లీడ్ చేయాలన్నమాట. కాబట్టి దేనికోసం దేనిని విడిచిపెట్టాలో, ఏ కాలంలో ఏ పని చేయాలో తెలుసుకొని ఆ పని చెయ్యడమే కాలాన్ని అవగాహన చేసుకోవడం అంటే. ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేసుకుంటా ముందుకు సాగటమే అన్నమాట. కాలాన్ని అవగాహన చేసుకోవటం అంటే. కాలం అనేది చాలా పవిత్రమైనదది. అయినా దేవుని సృష్టిలో ఇది మంచి కాలము, ఇది చెడు కాలం అనేదే లేదు. ఇక్కడ చెప్పాలంటే అన్నిటికంటే విలువైనది కాలం అయితే, అన్నిటికన్నా మనం నిర్లక్ష్యం చేసేది కూడా ఈ కాలాన్నే. అది విలువైనది అయినప్పటికీ, అన్నిటికంటే విలువైనదే కాలం అయినప్పటికీ, అన్నిటికంటే దాన్ని ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తాం మనం ఈ కాలాన్ని. కనుక కాలం ఎంత విలువైందో తెలుసుకొని శ్రమిస్తే విజయం అనేది ఎవరినైనా సరే వరిస్తదనమాట. తన కాలం అయిపోయిన తర్వాతో, చివరి దశ వచ్చిన తర్వాతో బాధపడటం కన్నా మొదటి నుంచి కాలాన్ని నిర్లక్ష్యం చేయకుండా, వృధా చేయకుండా కాలాన్ని మనం ఉపయోగించుకుంటా ఉండాలి. ఇంకా ఈ కాలం గురించి తెలియాలి అంటే, కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఏంటి అన్న విషయం మనకి తెలియాలంటే, ముందు మనకి జ్ఞానం ఉండాలిగా. మనకి జ్ఞానం అనేది లేదనుకోండి, మనకి జ్ఞానం లేకపోతే మనం ఈ కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలీదు గదా! అందుకనే కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలిపేదే ఈ జ్ఞానం. ఆ జ్ఞానం తెలిసిన తర్వాతే కాలం అంటే ఏమిటో కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం తెలిసిందో అప్పుడు కాలం అంటే ఏంటో కూడా మనకి అర్థమవుద్దనమాట. అందువల్ల మొదట జ్ఞానము, తర్వాత కాలము. 2 కూడా గొప్పవే. కాలమే నేను అని భగవద్గీతలో విశ్వరూప సందర్శనం అప్పుడు చెప్పాడు గదా! శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు గదా! విశ్వరూప సందర్శన యోగం సమయంలో, ఆ సమయంలో కాలమే నేను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో. ఇంకా కాలమే నా స్వరూపం అన్నాడు. ఎవరు? ఆహ్, ఆహ్, పరమశివుడు. ఆ పరమశివుడు కూడా కాలమే నా స్వరూపం అని చెప్పాడు. ఇంకా యమధర్మరాజుని, శకునుని శనిని, యమధర్మరాజుని, శని భగవానుడిని వీళ్ళని కూడా వాళ్ళని వాళ్ళని కూడా కాలుడు అని పిలుస్తారనమాట. ఇంకా అమ్మవారిని కూడా
కాల స్వరూపిణి అని పిలుస్తాం. అంటే అంత గొప్పదనమాట కాలాన్ని దేవుడితో కూడా పోల్చారు. అంటే దైవ స్వరూపం యొక్క ఈ కాలం యొక్క నిజ స్వరూపం తెలియాలి అంటే ముందు మనకి జ్ఞానం అవసరం. జ్ఞానం లేకపోతే మనం కాలం అంటే ఏంటో, కాలం యొక్క నిజ స్వరూపం ఏంటో, కాలం విలువ ఏంటో, కాలం ఎంత గొప్పదో మనం తెలుసుకోలేము. మనకు ముందు జ్ఞానం ఉంటేనే మనకి అదంతా అర్థమవుద్ది. కాలం గురించి మనకి అర్థమవుద్ది అనమాట. ఇప్పుడు కాలము విలువైనదా లేకపోతే జ్ఞానం విలువైనదా అని అంటే గనక మనం ఏం ఆన్సర్ చెప్పాలంటే కాలానుగుణమైన జ్ఞానం అవసరం. ఏ కాలానికి తగిన జ్ఞానం ఆ కాలానికి అవసరం. కాలానుగుణమైన రెండిట్లో ఏది గొప్పది అంటే కాలానుగుణమైన జ్ఞానం అనేది ప్రతి మనిషికి అవసరం. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. ఎగ్జాంపుల్ గా ఒక వ్యక్తి అనమాట బీటెక్ చదువుతూ ఉంటాడు. ఒక వ్యక్తి బీటెక్ చదువుతూ దాంతో పాటు ఏఏ కోర్సులు నేర్చుకున్నాడు అనమాట. ఏఐ కోర్సులు నేర్చుకుంటాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తికి ఉద్యోగ అవకాశాలు చాలా ఆపర్చునిటీ వస్తాయి. చాలా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఆ వ్యక్తి కాలాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగానికి అవసరమైన ఉపయోగకరమైన జ్ఞానాన్ని సంపాదించాడు కాబట్టి. బీటెక్ చదువుతూ తనకి ఉద్యోగానికి ఏమైతే అవసరమో దానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు, కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఏఐ కోర్సులు నేర్చుకుంటూ. అందుకనే అతనికి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చినాయి. తనకి త్వరగా వెంటనే క్యాంపస్ సెలక్షన్ లోనే జాబ్ వచ్చేసేసింది. వెంటనే తన జీవితంలో స్థిరపడిపోతాడు అనమాట. కానీ ఇంకొక వ్యక్తి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడు, మరొక వ్యక్తి బీటెక్ చదువుతాడు. బీటెక్ చదువుతూ ఏ కోర్సులు నేర్చుకోలేదన్నమాట. జాబ్‌కు అవసరమైన కోర్సులు కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది బీటెక్ చదువుతూ. కానీ తను ఏ కోర్సులు నేర్చుకోకపోవటం మూలంగా 6 నెలలు జాబ్ కోసం ట్రై చేశాడు. కానీ 6 నెలలు కూడా ఖాళీగా ఉన్నాడన్నమాట. తనకి జాబ్ రాలా. అరే! కోర్సులు నేర్చుకోవాలి కదా! ఏఐ కోర్సులు నేర్చుకుంటే జాబ్ వస్తది అని అప్పుడు తను ఏఐ కోర్సులు అప్పుడు నేర్చుకుంటాడన్నమాట. 6 నెలల తర్వాత జాబ్ రాలేదని. నేర్చుకుంటాడు కానీ కాలాన్ని అక్కడ సద్వినియోగం చేసుకోలేదు కదా! కాలాన్ని అతను సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల జాబ్ మార్కెట్‌లో ఆ వ్యక్తి యొక్క వాల్యూ పడిపోతది. ఎందుకంటే ఆ వ్యక్తి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. బీటెక్ చదివాడు. తర్వాత సంవత్సరానికి ఏఐ కోర్సులు నేర్చుకున్నాడు. అంటే ఇక్కడ కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఏమవుద్ది? ఆ వ్యక్తి యొక్క వాల్యూ పడిపోద్ది. ఎందుకంటే చదువైపోయి సంవత్సరం అయిపోయింది. చదువై సంవత్సరం అయినా గాని నీకు జాబ్ రాలేదు అంటే ఏ కంపెనీ అయినా సరే సంవత్సరం అయినా జాబ్ దీనికి ఎవరు ఇవ్వలేదు. క్యాంపస్ సెలక్షన్‌లో కూడా జాయిన్ అవ్వలేదు అంటే దాని అర్థం ఇతని దగ్గర అంత టాలెంట్ లేదు అని పడిపోయిద్ది సమాజంలో. అంటే ఇతని యొక్క వాల్యూ పడిపోయిద్దనమాట. జాబ్ మార్కెట్‌లో ఇతని వాల్యూ పడిపోయింది. ఎందుకంటే కాలాన్ని ఇతను సద్వినియోగం చేసుకోలా. ఏ కాలంలో చేయాల్సిన పనిని ఆ కాలంలో చేయలా. కాలానికి అనుగుణమైన జ్ఞానాన్ని ఇతను సంపాదించలేదు. తర్వాత జ్ఞానాన్ని సంపాదించాడు. అయినప్పటికీ కూడా ఇతనికి జాబ్ అంతగా రాదనమాట. ఇతని వాల్యూ పడిపోయిద్దనమాట. ఇంకా ఇంకొక మూడో వ్యక్తిని ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇంకొక వ్యక్తి ఏం చేస్తా అంటే బీటెక్ చదువుతూ లాటిన్ భాష నేర్చుకుంటాడనమాట. బీటెక్ చదువుతూ లాటిన్ భాష నేర్చుకుంటే, లాటిన్ భాష వల్ల అక్కడ కాలానికి అనుగుణమైన జ్ఞానం ఏంటి? ఏఐ కోర్సులు నేర్చుకోవాలి బీటెక్ చదువుతూ. కానీ తను కాలానికి అనుగుణమైన జ్ఞానాన్ని అక్కడ తీసుకోలేదు. లాటిన్ భాష నిరుపయోగమైన జ్ఞానం ఆ సమయంలో, ఆ కాలానికది. అలా తను కాలాన్నయితే సద్వినియోగం చేసుకున్నాడు. కానీ తనక్కడ కాలానికి అనుగుణమైన జ్ఞానం తీసుకోకుండా నిరుపయోగమైన జ్ఞానం, అక్కడ అవసరం లేని జ్ఞానాన్ని తను సంపాదించుకున్నాడు కాబట్టి అతనికి కూడా జాబ్ రాదు. అతను జాబ్ కోసం చాలా కష్టపడాల్సొస్తది. అంటే ఇక్కడేంటి కాలానికి అనుగుణమైన జ్ఞానాన్ని సంపాదించుకున్న మొదటి వ్యక్తి ఉన్నాడు కదా! తను బీటెక్ చదువుతూ ఏఐ కోర్సులు నేర్చుకున్నాడు కాబట్టి అతను జాబ్‌లో సెటిల్ అయ్యాడు. తర్వాత తొందరగా జీవితంలో స్థిరపడ్డాడు. ఇంకా రెండో వ్యక్తి అయితే బీటెక్ చదివాడు గానీ కాలాన్ని సద్వినియోగం చేసుకోలా. కాబట్టి అతను తర్వాత జ్ఞానాన్ని నేర్చుకున్నప్పటికీ కూడా కాలాన్ని సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి అతనికి జాబ్ మార్కెట్‌లో వాల్యూ లేకుండా పోయింది. ఇంకా మూడో వ్యక్తి కాలానికి అనుగుణమైన జ్ఞానాన్ని తను సంపాదించుకోలేదు. బీటెక్ చదువుతూ తను లాటిన్ భాష నేర్చుకోవటం వల్ల అతను జాబ్‌లో సెటిల్ అయిపోయాడు. జాబ్ మార్కెట్‌లో అతనికి కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందనమాట. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే కాలానికి అనుగుణమైన జ్ఞానాన్ని నేర్చుకోవాలి. కాలం గురించి మనకి కాలం అంటే ఏంటో, కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా సద్వినియోగం చేసుకోవాలి, కాలం గొప్పతనం ఏంటి, అవన్నీ తెలుసుకోవాలంటే జ్ఞానం అవసరం. కానీ కాలానికి అనుగుణమైన జ్ఞానం అనేది అవసరం అనమాట. జ్ఞానం గొప్పదా, కాలం గొప్పదా అంటే కాలానికి అనుగుణమైన జ్ఞానం అనేది గొప్పది. అది కరెక్ట్ అనమాట. ఇంకా మనకి ఇక్కడ దీన్ని బట్టి చూస్తే కాలానికి అనుగుణమైన ప్రయోజనకరమైన జ్ఞానాన్ని సంపాదిస్తేనే మన జీవితం ముందుకు వెళుతుంది, అభివృద్ధి చెందుతుంది అని అర్థమవుతుంది కదా! మన కాలాన్ని వృధా చేసామనుకోండి, లేక కాలానికి అనుగుణమైన సరియైన జ్ఞానాన్ని సంపాదించలేకపోయామనుకోండి,
జీవితంలో అంతగా ప్రయోజనమే ఉండదు. అంతే కదా ఫ్రెండ్స్. కాలానికి అనుగుణమైన జ్ఞానాన్ని మనం తీసుకోకపోయినా, కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోలేకపోయినా మన జీవితానికి అంత ప్రయోజనం అయితే ఏమీ ఉండదు అని ఈ 3 ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుస్తుంది కదా. ఇంకా జీవితంలో ఏమి సాధించాలి అనుకుంటున్నారో ముందు నిర్ణయించుకొని దాని ప్రకారం పనులు చేసుకోవాలన్నమాట. దీర్ఘకాలిక లక్ష్యాలు కొన్ని ఉంటాయి, స్వల్పకాలిక లక్ష్యాలు కొన్ని ఉంటాయి. ఏటికి ఎంత సమయం కేటాయించాలో అంత సమయం కేటాయించుకొని మనం ఏమైతే సాధించాలనుకుంటున్నాం వాటిని సాధించాలి. దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో నిర్ణయించుకొని ప్లాన్ చేసుకుంటూ మనం ఆ పనులు చేసుకుంటే కనుక మనం త్వరగా జీవితంలో స్థిరపడతాము, విజయాన్ని సాధిస్తాము. ఇంకా ఇప్పుడు కాలానికి అనుగుణమైన జ్ఞానం ముఖ్యమని చెప్పాం కదా. ఇంకా ఇప్పుడు కాలం యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం. కాలం ఎంత గొప్పదో ఆ గొప్పతనం గురించి తెలుసుకుందాం అన్నమాట. కాలం అంటే గడియారము లేకపోతే క్యాలెండర్ కాదు. అవి కేవలం కాల సూచికలు మాత్రమే. గడియారాన్నో క్యాలెండర్‌నో కాలం అనరు. కాలాన్ని సూచించేవి కాబట్టి వాటిని కాల సూచికలు అని అంటారు. కాలం అనేది ఎప్పుడు మన చేతిలోనే, ఈ గడియారం రూపంలోనో అలాగో ఎప్పుడు మన చేతిలోనే ఉందని అనుకుంటాం. కానీ కాలం అదుపులో మనం ఉన్నామని తెలుసుకోలేము. కాలం అదుపులోనే మనం ఉన్నాం అన్నమాట. అది మన చేతుల్లో ఏం లేదు. ఉన్నాం అనుకుంటాము. దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. కాలం యొక్క గొప్పతనం గురించి ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం కొన్ని. మనం ప్రాణంగా మన కుటుంబ సభ్యులను ఎవరినైనా మనం ప్రాణంగా ప్రేమించామనుకోండి, ప్రాణంగా ప్రేమించే మన కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళు ఎవరైనా మరణిస్తే గనక ఒక్కసారిగా మనకి ఎలా అనిపిస్తదంటే భూమి బద్దలైపోయినట్టు అనిపిస్తది. జన్మలో వాళ్ళు లేకుండా మేము బతకలేము, వాళ్ళని మర్చిపోయి మేము బతకలేము అన్న ఫీలింగ్ వస్తదనమాట. అంత బాధ, విపరీతమైన బాధొస్తదనమాట. అలా ఆ బాధలోనే కొన్ని రోజులు, కొన్ని నెలలు గడిచిపోతూ ఉంటాయి గదా. అలా గడిచిపోయిన తర్వాత అలా కాలం గడిచిపోయిన తర్వాత మనిషి మర్చిపోతాడు. మితంగా ప్రేమించిన అతను చనిపోయిన విషయాన్ని కూడా తను ఏడ్చి బాధపడి కొన్ని రోజులకి, కొన్ని నెలలకి మర్చిపోయి వాస్తవ ప్రపంచంలోకి వచ్చేస్తాడనమాట. ఆ నైరాశ్యం నుండి, ఆ జ్ఞాపకాల నుండి కూడా బయటపడతాడు. అదే కాల మహిమ. ఏదైనా కూడా మర్చిపోయేలా చేసే శక్తి కేవలం కాలానికే ఉంది. మనం దేన్నైనా మర్చిపోగలం ఫ్యూచర్‌లో. అలాంటి శక్తి ఒక కాలానికే ఉందన్నమాట. అంటే కలతల్ని, దుఃఖాల్ని కలిగించేది కాలమే. మళ్ళా ఆ కలతల్ని, దుఃఖాల్ని రూపుమాపేది కూడా కాలమే. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఈ ప్రేమికులున్నారనుకోండి, ఎవరన్నా ప్రేమించుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈరోజు చట్టా పట్టాలేసుకొని తిరిగేస్తారు. బాగా తిరిగేసేసి ప్రపంచాన్ని ఎదిరించైనా సరే మనం కలిసి బతికేద్దాం అని అనుకుంటారనమాట. అనుకోని నువ్వు లేక నేను ఉండలేను అలా ఫీల్ అయిపోయి అన్ని మాటలు చెప్పుకుంటారు కదా. చెప్పుకున్న తర్వాత చాలా ప్రమాణాలు కూడా చేసేసుకుంటారు. నువ్వు లేక నేను లేను అన్నట్లు చేసేసుకొని చివరికి ఆ ప్రేమికులకి కాలం కలిసి రాలేదనుకో వాళ్ళిద్దరూ విడిపోతారు. విడిపోయిన తర్వాత ఆహ్, కొంతకాలం తర్వాత ఎక్కడో ఒకసారి ఆళ్ళు అనుకోకుండా ఎదురు పడ్డారనుకోండి ఆ ప్రేమికులిద్దరు. ఆళ్ళిద్దరూ ఎలా ఎళ్ళిపోతారు అపరిచితుల్లా అనమాట. నువ్వెవరో నాకు తెలీదన్నట్లుగా అపరిచితుల్లా పక్కకు తప్పుకొని వెళ్ళిపోతారు. అలా చేయగలిగిందనమాట కాలం అనేది. అంటే ఈ కాలంలో అంతగా ఫీల్ అయిపోతారు. ఇంక కొంతకాలం గడిచిన తర్వాత నువ్వు ఎదురు పడినా గాని నువ్వెవరో గూడా నాకు తెలీదు అన్నట్లుగా అపరిచితుల్లాగా వెళ్ళిపోతారనమాట. అంటే ఇంకా అంత గొప్పదనమాట ఈ కాలం. ఇంకా ఆ కాలం గొప్పతనం గురించి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకే మంచం, ఒకే కంచం అన్నట్టుగా ఉంటారు గదా ప్రాణ స్నేహితులు. అలాంటి ప్రాణ స్నేహితులను కూడా భద్ర శత్రువుల్లాగా చేసేసే శక్తి ఈ కాలానికే ఉంది. ఇంకా కొత్తగా పరిచయమైన కొత్తగా మనకెవరన్నా పరిచయం అయ్యారనుకోండి, వాళ్ళని కూడా తక్కువ కాలంలో మంచి స్నేహితులుగాను చేయగలదు. ప్రాణ స్నేహితుల్ని బద్ధ శత్రువుల్లాగా చేసేయగలదు. కొత్తగా పరిచయమైన వాళ్ళని అతి కొద్ది కాలంలోనే మంచి స్నేహితులుగాను చేయగలదు. ఇంకా ఇంకా చెప్పాలంటే కాలం ఇంకేం చేస్తదంటే, కాలం ఎంత గొప్పదంటే, ఈరోజు ఒకరి ముందు ఇలా చేతులు కట్టుకొని నిలబడతారు. అంటే తన దగ్గర ఏమి ఉండదనమాట పెద్దగా. ఒకరి ముందు ఇలా చేతులు కట్టుకొని నిలబడే వ్యక్తి, అలాంటి మనిషి కష్టము, స్వశక్తి, తెలివి, అదృష్టం అన్నీ కలిసొచ్చి 10 మందికి పని ఇచ్చే స్థాయికి, ఒకరి ముందు చేతులు కట్టుకునే అతను 10 మందికి పని ఇచ్చే స్థాయికి వెళ్ళేలా చేసే అంత గొప్పది ఈ కాలం. ఇంకా మన కృషికి చిత్తశుద్ధికి ఎన్నో అవకాశాలిస్తది ఈ కాలం. ఆ అవకాశాలని మనం అలసత్వంతో, అజ్ఞానంతో, అవివేకంతో ఆటిన గనక ఆ అవకాశాలను గనక మనం ఉపయోగించుకోలేదనుకోండి, మనల్ని అధఃపాతాళానికి కూడా తొక్కేస్తది ఈ కాలం.
కాలం మనకిచ్చిన అవకాశాలను మనం ఎప్పటికప్పుడు వాడుకుంటూ ఉండాలన్నమాట. ఉపయోగించుకోలేకపోతే మనల్ని అది అధఃపాతాళానికి తొక్కేస్తది. ఆ అవకాశాలను ఉపయోగించుకుంటే మనల్ని ఉన్నతులుగాను తీర్చిదిద్దుద్ది ఈ కాలమే. ఒకప్పుడు పెట్టిన చేతినే సాయానికి చేయి సాచేలా కూడా చేస్తది. ఒకప్పుడుకి ఎంతో మందికి అన్నదానం అని అలా చేసేవాళ్ళు కూడా. చివరికి ఏమి లేని వాళ్ళని చేసేసి ఇతరుల ముందు నాకు చేయి చాచేలా కూడా చేయగలదనమాట ఈ కాలం అనేది. ఇంకా చెప్పాలంటే అన్నీ ఉన్నాయి అని ఎగిరెగిరి పడతారు చూడండి. అలాంటి వాళ్ళని కూడా ఏమీ లేనివాడుగా చేయగలదు ఈ కాలం. అంటే ఈ కాలం అంత గొప్పదనమాట. అలా ఇంకా ఎన్నైనా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కాలం ఎంత గొప్పది అన్నదానికి. కాలం ఏదైనా చేయగలదనమాట. అంత గొప్పది ఈ కాలం. కోటాను కోట్ల మందికి అసలు కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం తెలియక వృధా చేసుకుంటూ ఉన్నారు. చాలా మందికి తెలీదు కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియక కాలాన్ని వృధా చేసేసుకుంటా ఉంటాం అన్నమాట. ఇంకా మనిషి ఎలా ఉంటాడంటే చేసేదంతా కూడా మనిషే తనే చేస్తూ ఆశించిన ఫలితం రాలేదనుకోండి, ఆశించిన ఫలితం రాకపోతే కాలం నాకు కలిసి రాలేదు అని కాలాన్ని, దైవాన్ని నిందిస్తా ఉంటాడు. ఒకవేళ గనక ఆశించిన ఫలితం వచ్చిందనుకోండి, విజయం సాధించాడనుకోండి, విజయం సాధిస్తే ఇది నా గొప్పదనమే, నా ప్రతిభే, ఇది నా ప్రతాపమే అని అనుకుంటా ఉంటారనమాట. ఇది మనిషి నైజం. ఇంకా కాలం అంత గొప్పది ఫ్రెండ్స్. ఎలాంటి విషయాలైనా సరే మార్చేస్తదనమాట కాలంలో. ఇంకా కాలం గురించి ఇంకా ఆచార్య చాణక్య ఏమని చెప్పాడు అంటే కాలం గురించి, కాలం భగవత్ స్వరూపం అని, ప్రాణుల్ని, జగత్తుని నడిపించేది, హరించేది కూడా. ప్రాణుల్ని, జగత్తుని నడిపించేది, హరించేది కూడా కాలమే అని, ఇంకా సృష్టి, స్థితి, లయం చేయగలిగింది కూడా కాలమే. బలవత్తరమైన కాల ప్రభావాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు అని, ఇంకా ఏ భౌతిక సాధనాలు, ఆధ్యాత్మిక సాధనాలు కాలాన్ని బంధించలేవు అని, ఇంకా పారే నదిలో ఈ క్షణం తాకిన నీటిని మరుక్షణం ఎలాగైతే తాకలేమో అలాగే గతించిన కాలాన్ని పట్టుకోలేం. అందుచేత కాల మహిమను గుర్తించండి అని చెప్పారు ఆచార్య చాణక్య. ఈ కొటేషన్ ఇచ్చారు. కాల మహిమను గుర్తుంచుకోండి. అది ఏ భౌతిక సాధనాలు, ఆధ్యాత్మిక సాధనాలు కాలాన్ని బంధించలేవు. కాలమే సృష్టి, స్థితి, లయం చేయగలిగింది కూడా కాలమే. ఇంకా జగత్తును నడిపించేది, హరించేది కూడా కాలమే. అందుకని కాల మహిమను గుర్తించండి అని ఆచార్య చాణక్య చెప్పారు మనకి. చెప్పిన మాట అన్నమాట అది కాలం గురించి. ఇంకా ప్రతి వ్యక్తి అనంతకాల స్వరూప విన్యాసాన్ని, విలాసాన్ని గుర్తించి వ్యక్తిత్వ నిర్మాణానికి సాధనంగా వాడుకోవాలి ఆ కాలాన్ని. తన వ్యక్తిత్వ నిర్మాణానికి సాధనంగా చేసుకోవాలన్నమాట ఈ కాలాన్ని అన్నమాట. అత్యంత విలువైన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే గనక మనం ఎవరైనా సరే ఉన్నతులు అవుతాం. ఏ వ్యక్తి అయినా సరే ఉన్నతులుగా అవుతారన్నమాట. ఇంకా ఒకవేళ గనక ఆ కాలాన్ని గనక చక్కగా సద్వినియోగం చేసుకుంటే ఉన్నతులుగా అవుతాం. ఒకవేళ అదే కాలాన్ని దురుపయోగం చేసుకున్నాం అనుకోండి పతనం అవుతాం. అంటే ఇప్పుడు మనం ఒక కాలంలో ఏదో ఒక రాంగ్ స్టెప్ వేస్తాం అనమాట. మనం తర్వాత ఫీల్ అవుతా ఉంటాం. అరే ఆ కాలంలో నేను ఇంత పెద్ద రాంగ్ స్టెప్ వేసానే, అనవసరంగా ఆ కాలంలో వాళ్ళని దూరం చేసుకున్నాను ఎవరినో ఒకళ్ళని. ఆ కాలంలో నా బుద్ధి లేని పరిమూలంగా నా అత్యంత ఆత్మీయులను దూరం చేసుకున్నానే అని అట్లా తర్వాత బాధపడినా కానీ తర్వాత ఆ కాలంలో నేను ఇతరులు ఇంతగా బాధ పెట్టానే, మళ్ళీ అందుకే ఇప్పుడు నేను ఈ బాధను అనుభవిస్తున్నానే అని ఇప్పుడు బాధపడినా కానీ ఉపయోగం ఏమి లేదు. నో యూజ్ అనమాట. అంటే కాలాన్ని దురుపయోగం చేసుకుంటే పతనం అవుతాం. సంతోషంగా ఉండలేం అనమాట. ఒకవేళ కాలాన్ని కనుక నిరుపయోగం చేసుకున్నాం అనుకోండి, విలువైన జీవితం అనేది వృధా అయిపోతుంది. అంటే కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియక కాలాన్ని మనం వృధా చేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు అది మన జీవితం అంతా వృధా అయిపోయింది. చాలా మందికి కాలం ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. అంటే మనకి ఎక్కడ దాకా నాకే తెలియదు. ఒకప్పుడు ధ్యానంలోకి రాకముందు కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలియదు. ఎందుకంటే అప్పుడు జ్ఞానం లేదు కదా. కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలీదు. అరే నేను వచ్చేసరికి 35, 40 ఇయర్స్ దాకా వచ్చేసింది. నాకు ఇంతకాలం నేను కాలాన్ని సరిగ్గా నిరుపయోగంగా వాడాను. సరిగ్గా ఉపయోగించుకోలేకపోయానా? అనవసరంగా ఏడుస్తూ, బాధపడుతూ బతికానా అని అనుకుంటూ ఉంటాను. అంటే ఇంతకాలం నా జీవితాన్ని నేను కాలాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా నిరుపయోగం చేసుకొని బాధపడ్డానా? జీవితాన్ని నేను ఇంతకాలం వృధా చేసుకున్నానా అని ఫీల్ అవుతా. కానీ అలా ఫీల్ అయినా గానీ తర్వాత కనీసం ఇప్పుడైనా వచ్చాం గదా! కనీసం ఇంకా ఇక్కడి నుంచి మరణించేదాకైనా సరే కాలాన్ని జ్ఞానం సంపాదించుకోవడం కోసం, ఆనందంగా ఉండటం కోసం, మనం నేర్చుకోవటం కోసం, అన్నిటి కోసం అలా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఎప్పుడైనా అలవాటైంది కదా అని చెప్పి
సంతోషంగా కనీసం అదన్నా అలవాటైందని సంతోషంగా ఉంటాం అనమాట. అంటే ఏంటి, కొంతమందికైతే తెలీదు కదా! ఆళ్ళసలు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు అన్న విషయమే వాళ్ళకి తెలీదు. వాళ్ళ జీవితం అంతా కూడా కాలాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా జీవితం అంతా కూడా వృధా చేసేసుకుంటారు. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా వాళ్ళకసలు తెలీదు. నేనొక ఆత్మ అని, ఇదొక ఆత్మ ప్రయాణం అని, నేనిక్కడ నేర్చుకోవటానికొచ్చానని, ఆనందంగా ఉండటానికొచ్చానన్న విషయమే చాలా మందికి తెలీదు. తెలియక ఆ కాలాన్ని నిరుపయోగం చేసేసుకొని జీవితాన్ని కూడా వృధా చేసేసుకునే వాళ్ళు కూడా చాలా మందున్నారు. ఎన్నో జన్మలు నేను కూడా అలా చేసిందాన్నే. చాలా మంది కూడా. అంటే కాలాన్ని గనక సద్వినియోగం చేసుకుంటే ఉన్నతం అవుతాం. ఒకవేళ దురుపయోగం చేసుకుంటే కాలాన్ని దురుపయోగం అనమాట. అంటే రాంగ్ స్టెప్‌లు వేయటం అనమాట. ఆ రోజు ఒక్కొక్కసారి మనం చాలా రాంగ్ స్టెప్‌లు వేస్తే దాని మూలంగా ఫ్యూచర్‌లో బాధపడాల్సిన పరిస్థితులొస్తాయి గదా! అలా కాలాన్ని దురుపయోగం చేసుకుంటే పతనం అయిపోతాం. కాలాన్ని నిరుపయోగం చేసుకుంటే విలువైన జీవితం అనేది వృధా అయిపోతది. అది ఫ్రెండ్స్. ఏదైనా కూడా అది మన చేతుల్లోనే ఉంది. కాలానుగుణంగా వచ్చే మార్పుల్ని జీర్ణించుకునేవాళ్ళు, అవసరమైతే కాల ప్రవాహాన్ని తట్టుకొని నిలిచేవారే అంతిమ విజయాన్ని సాధిస్తారు. కాలానుగుణంగా వచ్చే మార్పుల్ని ఎవరైతే ఆహ్, హ్మ్, తట్టుకొని నిలుస్తారో ఆళ్ళు మాత్రమే అంతిమంగా విజయాన్ని కూడా సాధించగలరనమాట. ఇంకా కాలం గురించి చెప్పాలంటే, ఈ కాలం అనేది ఇదొక నదీ ప్రవాహం లాంటిదనమాట. ఎవరి కోసము ఒక్క సెకను కూడా ఆగదు. నదీ ప్రవాహంలాగా అలా ప్రవహిస్తూ వెళ్ళిపోతానే ఉంటది. ఎవ్వరి కోసం ఒక్క సెకను కూడా ఆగదనమాట. నిత్యం కొత్తగా కొత్త రోజులని, వారాలని, నెలలని, సంవత్సరాల్ని మోసుకొస్తూనే ఉంటది ఈ కాలం అనేది. గడిచిపోయిన క్షణాన్ని తీసుకురావటం ఈ ప్రపంచంలో వందల కోట్ల ఆస్తులు ఉన్నా బిలియనీర్ల వల్ల కాదు, ఎంత గొప్ప సైంటిస్టుల వల్ల కూడా చేతగాదనమాట. ఎవ్వరు గడిచిపోయిన కాలాన్ని తిరిగి రాలేరు కాబట్టి కాలం విలువ ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఈ క్షణాన్ని ఇప్పుడే ఆస్వాదించాలి. ఈ క్షణాన్ని వర్తమానంలో ఉండాలన్నమాట. ఈ క్షణాన్ని ఇప్పుడే భవిష్యత్తు గురించి ఆలోచిస్తేనో లేకపోతే జరిగిపోయిన భూతకాలం గురించి ఆలోచిస్తానో టైం వేస్ట్ చేసుకోకూడదు. ఈ క్షణంలో ఇప్పుడే వర్తమానంలో ఉంటే గనక మనం ఆ కాలాన్ని మనం అర్థవంతంగా వినియోగించుకోగలం. మనం జరిగిపోయిన దాని గురించి బాధపడతా ఉంటే ఈ కాలం వేస్ట్ అయిపోతా ఉంటది కదా! భవిష్యత్తు గురించి అరే! నేను ముందు ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవటానికి ఈ కాలాన్ని వాడుకోవాలి. భవిష్యత్తులో మనం ఏ లక్ష్యాన్ని చేరుకోవాలో ఆ లక్ష్యం గురించి. అంతేగాని ఆ లక్ష్యం అట్లా ఇట్లా అనుకుంటా ఆలోచిస్తా కూర్చున్నామనుకోండి కాలం వేస్ట్ అయిపోద్ది. అంటే ఈ క్షణంలో ఉండి ఆస్వాదిస్తూ ఉండాలి. అప్పుడు దాన్ని అర్థవంతంగా వర్తమానంలో ఉంటేనే మనం ఆ కాలాన్ని మనం చక్కగా వినియోగించుకోవాలన్నమాట. ఇంకా కాలం గురించి, కాలం అనేది చాలా విలువైనది. అందుకనే కాలం కాంచన తుల్యం అన్నారు. కాలాన్ని మనం కాంచన తుల్యం అంటే కాలాన్ని బంగారంతో సమానం అని పోల్చాం. ఎందుకంటే మంచి పోలికే ఉంది. అందుకనే కాలం కాంచన తుల్యం అనే మాట చెప్పారన్నమాట. అంత విలువైంది కాబట్టి. కాలం విలువ ఎవరికైతే తెలీదో వాడికి జీవితం విలువ కూడా అర్థం కాదు. అసలు ఈ జీవితం ఎందుకన్న విషయం కూడా అర్థం కాదనమాట. కాలం విలువ తెలియని వాడికి జీవితం విలువ కూడా తెలీదు. అర్థం చేసుకోలేడనమాట. ఏ వ్యక్తి జీవితం అయినా సరే తన జీవిత కాలంలో సమయపాలన పాటించడం, కాలాన్ని సద్వినియోగం చేసుకోవటాన్ని బట్టే అతని జీవితం అనేది ఆధారపడి ఉంటది. తన జీవిత కాలంలో ఏ వ్యక్తి జీవితమైనా సరే కాలాన్ని ఎలా సద్వినియోగం చేశాడు, సమయాన్ని ఎలా పాటించాడు అన్న దాని మీదే అతని జీవితం అంతా కూడా ఆధారపడి ఉంటది. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఏ వ్యక్తి జీవితమైనా అంతే. కాలం మీద ఆధారపడి ఉంటుంది. ఎలా సద్వినియోగం చేసుకున్నాడన్న దాని మీద. దానికొక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మోటార్ సైకిల్ మెకానిక్ ఉంటాడనమాట. ఒక మోటార్ సైకిల్ మెకానిక్ దగ్గరికి ఒక మోటార్ సైకిల్ యజమాని తన మోటార్ సైకిల్‌ని తీసుకొచ్చి ఇస్తాడనమాట. నాకు 2 రోజుల్లో ఈ మోటార్ సైకిల్ అనేది రిపేర్ చేసి ఇవ్వమని అడుగుతాడు. 2 రోజుల్లో నాకు ఈ మోటార్ సైకిల్ రిపేర్ చేసి ఇవ్వగలవా అని అడిగితే, అలాగే నేను 2 రోజుల్లో ఈ మోటార్ సైకిల్ నేను రిపేర్ చేసి ఇచ్చేస్తాను అని చెప్పి, తను ఖచ్చితంగా చెప్పినట్లే ఈ మెకానిక్కు ఆ మోటార్ సైకిల్ యజమానికి 2 రోజుల్లో ఆ మోటార్ సైకిల్ రిపేర్ చేసి ఇచ్చేసాడనుకోండి, ఈ మోటార్ సైకిల్ యజమాని యొక్క మన్ననని ఈ మెకానిక్ పొందుతాడు గదా! చాలా గ్రేట్. చక్కగా అనుకున్న సమయానికే నా మోటార్ సైకిల్ నాకిచ్చేసేసావు అని చెప్పి తను మెచ్చుకుంటాడు గదా! అంటే అప్పుడు ఒక వ్యక్తి గనక వృత్తిలో చేసే పనిని తగు సమయానికి పూర్తి చేయగలగటం వల్ల అతని చేతి వృత్తికి విలువ ఎక్కువగా ఉంటుంది. అంతే గదా! తను ఇచ్చిన సమయానికే, ఆ సమయానికే తన చేతి వృత్తికి ఎప్పుడైతే ఆ సమయానికి తను చెప్పిన టయానికి తన బండి తను ఇచ్చేసాడు కాబట్టి, తన చేతి వృత్తికి విలువ పెరుగుద్దనమాట. విలువ ఎక్కువవుద్ది. ఎందుకంటే తన మీద నమ్మకం కుదురుద్ది గదా!
ఇతను సమయానికి ఏ పనైనా సరే సమయానికే చేసేస్తాడు. నాకు 2 రోజుల్లో అవసరం అంటే 2 రోజుల్లోనే మోటార్ సైకిల్ బాగు చేసి ఇచ్చాడు అని చెప్పి ఇంకొకళ్ళతో అలా చెప్తా ఉంటాడు కదా. అప్పుడు అలాంటప్పుడు చాలా మంది కూడా ఇతనికి ఇచ్చే ఛాన్సెస్ ఉంది కదా, మోటార్ సైకిల్, కార్లు, మెకానిక్. అంటే అతని వృత్తి అనేది ఎప్పుడు అతని వృత్తికి విలువ ఎక్కువగా ఉంటుంది అనమాట. తగు సమయానికి గనక తను చేయాల్సిన పని చేసేసిన ఆ వ్యక్తి యొక్క వృత్తికి విలువ ఎక్కువగా ఉంటది. అలా కాకుండా తగు సమయానికి గనక ఆ పనిని పూర్తి చేయలేకపోయాడు అనుకో, ఆ వ్యక్తి చేతి వృత్తికి విలువ ఉండదు. ఇప్పుడు 2 రోజుల్లో ఇస్తానని చెప్పాడు ఇంకొక వ్యక్తి, కానీ తన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి, నిర్లక్ష్యం చేశాడు. ఆ నమ్మకాన్ని కోల్పోతాడు. ఆ వ్యక్తి కనుక వారం రోజుల దాకా ఆ మోటార్ సైకిల్ ఇవ్వకోకుండా ఇతను ఇబ్బంది పెడతా ఉన్నాడు అనుకోండి, ఇతను ఎవరికి చెప్తాడు? ఇతను వేస్ట్. అతని దగ్గర వృత్తి నైపుణ్యం ఉంది కానీ వేస్ట్ అతనికి ఇవ్వడం, సమయానికి ఏది మనకి ఇవ్వడు అని చెప్తాడు. అప్పుడు ఇతని వృత్తికి విలువే ఉండదు. ఎందుకంటే ఇతని దగ్గరికి ఎవరు కూడా రారు బాగు చేయించుకోవడానికి. ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెడతాడు కదా, కాలాన్ని ఇతను సద్వినియోగం చేసుకొని నిర్లక్ష్యం చేశాడు కదా. కాబట్టి ఇతని వృత్తికి విలువ ఉండదు. ఇతని దగ్గరికి ఎవరన్నా మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఇద్దామా అనుకున్నా కానీ ఇతనికి ఇవ్వడం వేస్ట్ అనుకుంటారు. అతని దగ్గర వృత్తి ఉంది, తన దగ్గర సామర్థ్యం ఉంది, నైపుణ్యం ఉంది, అయినప్పటికీ కూడా తన కాలాన్ని సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి అతని వృత్తికి విలువ ఉండదు. ఎవరైతే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారో, వాళ్ళ అవసరానికి వీళ్ళు ఎవరైనా ఇస్తారో అతని వృత్తికి, అతని చేతి వృత్తికే ఇక్కడ విలువ ఉంటది అనమాట. ఇంకా అంటే ఎంత ప్రతిభ ఉన్నా సరే అవసరానికి ఉపయోగపడే విధంగా ప్రతిభని ప్రదర్శించకపోతే ఆ ప్రతిభా పాఠకాలు నిరర్ధకమే అంటారు. అంతే కదా. తన దగ్గర కూడా ఇద్దరు వ్యక్తుల దగ్గర, ఇద్దరు వ్యక్తుల దగ్గర కూడా ప్రతిభ ఉంది, ఇద్దరికీ ఆ వృత్తిలో నైపుణ్యం ఉంది. అయినప్పటికీ కూడా తగు సమయానికి ఏ వ్యక్తి అయితే చెప్పిన మాట ప్రకారం నమ్మకాన్ని నిలబెట్టుకొని ఇస్తాడో అతని వృత్తికి విలువ ఉంటుంది. ఏ వ్యక్తి అయితే తన ప్రతిభా పాఠవాలని సమయానికి తగినట్లుగా వాడుకోవట్లేదో ఆ వ్యక్తి ప్రతిభా పాఠవాలు ఉన్నా కూడా అవి నిరర్థకమే అని చెప్తున్నారు. ఇంకా అంటే కాలంలో ఒక వ్యక్తి ప్రతిభ మరొక వ్యక్తి అవసరం లేక వ్యవస్థాగత అవసరంపై ఆధారపడి ఉంటుంది. అలా కాలంలో వ్యక్తి ప్రతిభకు గుర్తింపు ఆ వ్యక్తి అవసరానికి తగ్గట్టుగా తన పనిని తాను పూర్తి చేయడంపై ఆధారపడి ఉంటుంది. ఏ మనిషి అయితే అవసరానికి తగ్గట్టుగా తన ప్రతిభని వాడుకుంటాడో, తన ప్రతిభని ఉపయోగిస్తాడో ఆ వ్యక్తి ప్రతిభకే విలువ ఉంటుంది, ఆ వ్యక్తికే గుర్తింపు వస్తుంది, ఆ వ్యక్తి ప్రతిభా పాఠవాలకే గుర్తింపు ఉంటుంది. ఇంకా మరొక వ్యక్తి సమయానికి తగినట్లుగా తన ప్రతిభని ఎవరైతే వాడలేదో ఆ వ్యక్తి ప్రతిభకి గుర్తు అనేదే ఉండదు. అంటే ఇక్కడ కాలం మీద ఒక వ్యక్తి ప్రతిభ గుర్తింపు కూడా కాలం మీద ఆధారపడి ఉంది. ఇంకా ఒక వ్యక్తి అయినా సరే లేకపోతే వ్యవస్థ అయినా సరే, ఒక వ్యక్తి కానీ ఒక వ్యవస్థ కానీ వాళ్ళు చేసే పని ఏంటి? ఇతరుల అవసరాలని తీరుస్తూ దానికి తగిన రుసుముని కూడా వసూలు చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ అవసరం తీర్చినందుకు ఆ రుసుములను కూడా వసూలు చేస్తూ ఉంటే గనక అలాంటి సమయంలో ఆ వ్యక్తికి కానీ ఆ వ్యవస్థకు కానీ సమాజంలో నమ్మకం ఏర్పడుద్ది. ఆ వ్యక్తి పట్ల కానీ లేకపోతే ఆ వ్యవస్థ, ఒక బిజినెస్ అయినా సరే సమయానికి సరిగ్గా తను అందించాలనుకోండి, అదొక సంస్థ అయినా సరే ఈ సంస్థలో కరెక్ట్ గా మనకి పర్ఫెక్ట్ గా జరుగుతాయి ఏ పనులైనా కానీ అనే నమ్మకం ఏర్పడుతుంది కదా. అది ఒక వ్యక్తి మీదైనా కానీ లేదా ఒక వ్యవస్థ మీదైనప్పటికీ కూడా సమయానికి ఎవరైతే గనక వాళ్ళు చేయాల్సిన పని చేస్తారో, వాళ్ళ ప్రతిభా పాఠవాలని సమయానికి గనక ఎవరైతే ఉపయోగిస్తారో ఆ వ్యక్తి పైన కానీ లేకపోతే ఆ వ్యవస్థ పైన కానీ సమాజంలో ఒక నమ్మకం ఏర్పడుద్ది అనమాట. ఆ వ్యక్తి పైన కానీ లేదా ఆ వ్యవస్థ పైన కానీ ఒక సదభిప్రాయం ఏర్పడుద్ది. అప్పుడు ఆ వ్యక్తి కానీ లేదా ఆ సంస్థ కానీ చక్కగా ఆర్థికంగా లాభాలు గడించగలరు. అంతే కదా. ఇప్పుడు పెట్రోల్ మెకానిక్ కరెక్ట్ గా సమయానికి ఇచ్చే వాళ్ళకి కదా, అందరికీ కూడా అదే చెప్తాడు కదా, నమ్మకం ఏర్పడుద్ది. ఆ వ్యక్తి పైన సమాజంలో కూడా నమ్మకం అనేది ఏర్పడుతుంది. కాబట్టి అతని దగ్గరికి చాలా మంది వస్తారు. అతని బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. వ్యాపారమే ఒక వ్యక్తి అయినా సంస్థ అయినా కానీ అదే కదా డెవలప్ అయ్యేది. బాగా డెవలప్ అవుతారు కదా వాళ్ళు, నమ్మకాన్ని నిలబెట్టుకున్న వాళ్ళే కాలానికి అనుగుణంగా. అంటే ఇక్కడ ఆర్థిక పురోగతిని కాలం శాసించగలదు. అంటే ఎవరైతే కాలానుగుణంగా వాళ్ళ ప్రతిభను వాడతారో వాళ్ళ ప్రతిభకే గుర్తింపు వస్తుంది, ప్లస్ వాళ్ళే ఆర్థికంగా కూడా డెవలప్ అవుతారు. ఎవరైతే కాలానికి అనుగుణంగా వాళ్ళ ప్రతిభను వాడరో వాళ్ళకి ఎన్ని ప్రతిభా పాఠపాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ప్రతిభకి గుర్తింపు ఉండదు. వాళ్ళు ఆర్థికంగా నష్టపోతారు, ఆర్థికంగా ఎటువంటి పురోగతి వాళ్ళకి ఉండదు. అంటే ఇక్కడ ఆర్థిక పురోగతిని కూడా కాలమే శాసిస్తుంది. ఒక వ్యక్తి యొక్క ఒక సంస్థది కానీ ఒక వ్యక్తిది కానీ.
ఆర్థిక పురోగతి కూడా కాలమే శాసిస్తుంది అని అర్థమవుతుంది కదా. ఇంకా కాలంలో ఒక వ్యక్తి ఇచ్చే కమిట్మెంట్, ఇతను ఒక నమ్మకాన్ని ఇస్తాడు కదా, ఇతను ఇచ్చే కమిట్మెంట్ మరొక వ్యక్తికి ఇచ్చే కమిట్మెంట్ కు కారణం కాగలదు. అంటే చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మోటార్ సైకిల్ చూసుకున్నాం అనుకోండి. తిను 2 రోజుల్లో ఇవ్వమన్నాడు కదా. తిను ఆ మోటార్ సైకిల్ నాకు 2 రోజుల్లో అవసరం అన్నాడు. ఆ మోటార్ సైకిల్ 2 రోజుల్లో తనకి తిరిగి ఇచ్చేసేసాడు అనుకోండి. అతను ఇంకొకళ్ళకి మాటిస్తాడు. ఇప్పుడు ఈ రోజు నాకు రావటం కుదరదు, నా మోటార్ సైకిల్ చెడిపోయింది, ఈ 2 రోజులు నేను వస్తాను, నీ దగ్గరికి వస్తాను, నీ సమస్యను నేను పరిష్కరిస్తాను. అతని ఫ్రెండ్కో ఎవరికో ఏదైనా సమస్య ఉందనుకోండి, వస్తాను నేను నీ దగ్గరికి, నీ సమస్యను నేను పరిష్కరిస్తాను అని చెప్పి అతనికి మాటిస్తాడు. ఇతను కనుక 2 రోజుల్లో ఈ మోటార్ సైకిల్ బాగు చేసి ఇవ్వలేదు అనుకోండి, ఇతని మాట కూడా నిలబడదు. అతనికి ఇచ్చిన మాట కూడా, ఇతను అక్కడికి వెళ్ళలేడు. ఆ మోటార్ సైకిల్ లేకపోవటం మూలంగా అతను అతను వేరే అతనికి ఇచ్చిన నీ సమస్యను పరిష్కరిస్తాను 2 రోజులు అని మాట ఇచ్చాడు కదా, ఆ కమిట్మెంట్ కూడా, ఆ మాట కూడా పోయిద్ది. అంటే ఒక వ్యక్తి మాట మీద ఆధారపడి ఇంకా చక్రంలాగా వేరే వ్యక్తుల మాటలు కూడా ఆ కమిట్మెంట్ ఆధారపడి ఉంటాయి అన్నమాట. అప్పుడు ఆ సమస్యను అతనికి పరిష్కరించలేదు అనుకో, అతను కూడా సఫర్ అవుతాడు. అరే, సమయానికి వచ్చి నా సమస్యను పరిష్కరించలేదే అని అతను బాధపడతాడు. ఇంకా ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఇక్కడ ఒక వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారనుకోండి. వడ్డీ వ్యాపారస్తుల దగ్గర ఒక అతను డబ్బులు తీసుకుంటాడు. డబ్బులు తీసుకొని, నేను కరెక్ట్ గా 1 year లో నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తా అంటాడు. ఇప్పుడు నేను 2022 జనవరిలో తీసుకున్నాను అనుకో, 2023 జనవరికి కరెక్ట్ గా నేను నీ డబ్బులు నీకు ఇచ్చేసేస్తాను అని మాటిస్తాడు. వడ్డీతో సహా కరెక్ట్ గా 1 year లో నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను అని మాటిస్తాడు. ఈ వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి ఇంకొక అతను వస్తాడు. మా పిల్ల పెళ్లి కుదిరింది, మా అమ్మాయి పెళ్లి కుదిరింది, మా అమ్మాయి పెళ్లికి సంబంధించి నాకు డబ్బులు చాలా అవసరము, డబ్బులు ఇవ్వమని ఇతని దగ్గరికి వేరే అతను వచ్చాడు అనుకోండి. ఈ వడ్డీ వ్యాపారస్తుడు ఏం చేస్తాడు, ఇతను నాకు రావాల్సిన డబ్బులు ఉన్నాయి, ఇలా జనవరి కల్లా వస్తాయి, మీ అమ్మాయి పెళ్లి ఫిబ్రవరిలో కాబట్టి నేను నీకు ఖచ్చితంగా నీ పెళ్లికి, మీ కూతురు పెళ్లికి ఏ డబ్బులు అయితే అవసరమో ఆ డబ్బులు నేను ఖచ్చితంగా నీకు సమకూరుస్తాను అని మాటిస్తాడు. ఒకవేళ కనుక ఇతను మాట తప్పాడు అనుకోండి, 1 year లో నేను డబ్బులు ఇస్తాను అని చెప్పిన అతను మాట తప్పాడు అనుకోండి, మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడు అనుకోండి, అప్పుడు ఈ వడ్డీ వ్యాపారస్తుడు వాళ్ళ కూతురు పెళ్లికి నేను డబ్బులు ఇస్తానని చెప్పాడు కదా, అతని మాటను కూడా అతను నిలబెట్టుకోలేడు. అంటే ఇది కమిట్మెంట్ అనేది ఇలా ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అనమాట, ఈ నమ్మకం అనేది. అప్పుడు నిలబెట్టుకోలేకపోవడం మూలంగా వాళ్ళ అమ్మాయి పెళ్ళి అని చెప్పారు కూడా, అతను కూడా చాలా మందికి కమిట్మెంట్ ఇస్తాడు. పెళ్ళి అంటే చాలా ఉంటాయి కదా, భోజనాలు ఖర్చని, మందిరం ఖర్చని, ఇంకా ఒకటేంటి చాలా ఉంటాయి కదా, ఫంక్షన్ కు సంబంధించిన ఖర్చులు వాళ్ళందరికీ కూడా, లైటింగ్ వాళ్ళకి అందరికీ మాటిస్తాడు అనమాట. ఇదే నాకు ఇలా డబ్బులు వచ్చేస్తే నేను ఈ సమయానికి మీకు డబ్బులు ఇచ్చేసేస్తాను మాటిస్తాడు. అతను వాళ్ళందరికి ఇవ్వాల్సిన మాట తప్పుతాడు, మాట నిలబెట్టుకోలేడు. అంటే ఒక కమిట్మెంట్ మీద ఆధారపడి ఇంకా చాలా చాలా కమిట్మెంట్లు ఉంటాయి. ఒకళ్ళు అనేది మాట నిలబెట్టుకోకపోతే దాన్ని ఆధారం ఇంకా చాలా మంది కూడా మాట నిలబెట్టుకోలేకపోతారు. అంటే ఇక్కడ అప్పుడేమవుద్ది, వీళ్ళందరూ సఫరింగ్ ని తిను కర్మలు కూడా మూట కట్టుకుంటాడు. కాలంలో చేయాల్సిన పని తగు సమయంలో, ఏ సమయంలో చేయాల్సిన పని ఆ సమయంలో చేయలేదు, మాట నిలబెట్టుకోలేదు, నమ్మకాన్ని కోల్పోవటం మూలంగా ఆర్థికంగా డెవలప్ అవ్వలేడు. అంతేకాకుండా తన కర్మలను కూడా మూట కట్టుకుంటాడు. ఎందుకంటే తిను సమయానికి ఇస్తే గనక అక్కడ ఇవ్వకపోవడం మూలంగా అతను పెళ్లికి సంబంధించి అతను ఎంత బాధపడ్డాడు. అతని సమయానికి ఎంతో మందికి ఇవ్వాలి కదా, పెళ్లి అంటే చాలా మందికి ఇవ్వాల్సి వస్తుంది కదా, లైటింగ్ అని, మందిరం అని, అలా వాళ్ళందరికీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం, వాళ్ళు సఫర్ అవుతారు, వాళ్ళందరూ సఫర్ అవుతారు, ఇంతమంది సఫర్ అవుతారు అనమాట. ఇక ఒక్క వ్యక్తి తన మాట నిలబెట్టుకోకపోవటం మూలంగా, అంటే ఒక కమిట్మెంట్ ఆధారంగా ఇంకా చాలా కమిట్మెంట్లు ఉంటాయి. అందుకని చెప్పి అలా చేస్తే వీళ్ళందరూ సఫరింగ్ మూలంగా ఇతనికి కర్మలు కూడా మూట కట్టుకుంటాడు, కాలానికి అనుగుణంగా తను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే కనుక. అలా కాకుండా కాలానికి అనుగుణంగా తన మాట నిలబెట్టుకున్నాడు అనుకోండి, కాలంని బంగారంగా మార్చుకున్నట్లే కదా. భవిష్యత్తులో తన మాటకు కూడా విలువ పెరుగుద్ది. తిను ఏ మాట అయినా ఇస్తే ఆ మాట నిలబెట్టుకుంటాడు, కాలానికి అనుగుణంగా తన మాటని నిలబెట్టుకుంటాడు అన్న విషయం మూలంగా అతని మాట నిలబడుద్ది. భవిష్యత్తులో తను ఏది చెప్పినా తిను పర్ఫెక్ట్ వ్యక్తి అని పడిపోయిద్ది అనమాట. అప్పుడు తనకి ఏదన్నా బిజినెస్ కి అలా ఇంకోసారి ఏదైనా డబ్బులు అవసరమైనా కానీ ఎవరైనా సరే ఇస్తారు, తను డెవలప్ అవుతాడు. అలా కాకుండా తిను మాట నిలబెట్టుకోలేదు అనుకోండి, 1 year లో ఇస్తానన్నాడు, ఇవ్వలేదు, తిను మాట నిలబెట్టుకోలేదు అనుకోండి, అప్పుడేమవుద్ది, తనకి ఏదన్నా అవసరం వచ్చింది, మళ్ళీ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇంకోటి ఏదైనా అవసరం వస్తే తినికి ఆ సమయానికి డబ్బులు అందాము, తను ఆ బిజినెస్ స్టార్ట్ చేయలేదు. అనుకూల సమయం అయిపోయిన తర్వాత తను కష్టపడితే ప్రతికూల సమయంలో ఒకవేళ ఏదన్నా డబ్బులు వచ్చినా కానీ ఆ సమయంలో తను బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ ఆ బిజినెస్ డెవలప్ అవ్వకపోవచ్చు, మళ్ళా తిను నష్టాల్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే
ఒక కమిట్మెంట్ అనేది మనం ఇచ్చాము అంటే ఆ కమిట్మెంట్ ఆధారంగా ఎన్నో కమిట్మెంట్లు ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా కాలానికి అనుగుణంగా మనం ఇచ్చిన మాటను మనం నిలబెట్టుకోవాలన్నమాట. నమ్మకాన్ని పొందాలి ఇతర వ్యక్తులది. ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తి జీవితంలో ఏ వ్యక్తి జీవితంలో అయినా సరే కాలం కన్నా విలువైనది ఏది ఉండదన్నమాట. ఇక్కడ ఎలా చెప్పాలంటే ఇప్పుడు బాల్యం అంటే చిన్నప్పుడు కదా, తర్వాత యవ్వనం అంటే యుక్త వయసు వచ్చిన వారు, వృద్ధాప్యం అంటేనేమో ముసలివాళ్ళు. అంటే బాల్యంలో చేయాల్సిన పనులు బాల్యంలో చేయాలి, యవ్వనంలో చేయాల్సిన పనులు యవ్వనంలో చేయాలి, వృద్ధాప్యంలో చేయాల్సిన పనులు వృద్ధాప్యంలో చేయాలంటే ఈ 3 కాలాలు కూడా బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఈ 3 కాలాలు కూడా మనిషిపై చాలా ప్రభావంతం చూపిస్తాయి అన్నమాట. ప్రభావితం చేస్తాయి ఈ 3 కాలాలు కూడా మనిషి జీవితంపై. ఎవరిని అడిగినా సరే బాల్యం అనేది చాలా తీయగా ఉంటుంది అని చెప్తా ఉంటారు కదా. ఎందుకంటే ఆ కాలం మళ్ళీ రాదు. అదే కాదు అసలు గడిచిపోయిన కాలం ఏదైనప్పటికీ కూడా గడిచిపోయిన కాలం ఎప్పటికీ తీయగానే ఉంటుంది. అందుకే కాలం మన చేతుల్లో ఉన్నప్పుడే దాన్ని చక్కగా వినియోగించుకోవాలి. ఎప్పుడైనా సరే గడిచిపోయిన కాలం ఎప్పుడు తీయగానే ఉంటుంది కాబట్టి ఆ కాలం అనేది మన చేతుల్లో ఉన్నప్పుడే దాన్ని చక్కగా వినియోగించుకోవాలి. ఆ కాలాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయామనుకోండి, అయ్యో అప్పుడు చేసుంటే బాగుండేదే, అప్పుడు చేయాల్సిన పని మనం చేయలేదే అని చెప్పి బాధపడాల్సి వస్తుంది అనమాట. ఇంకా యవ్వనంలో చేయాల్సిన పనులు యవ్వనంలో చేస్తే, యవ్వనంలో గనక ఎంత కష్టపడితే వృద్ధాప్యంలో అంత సుఖపడవచ్చు అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఏ ప్రాయంలో ఏ కాలంలో చేయాల్సిన పని ఆ కాలంలో చేయాలి. అలా ఒకవేళ బాల్యంలో చేయాల్సిన యవ్వనం చేయాల్సినవి అనమాట. అంటే ఏ కాలంలో ఏ ప్రాయంలో చేయాల్సిన పనులు ఆ కాలంలో ఆ ప్రాయంలో కనుక చెయ్యలేకపోతే ఆ కాలం మళ్ళీ తిరిగి రాదు. బాల్యంలో ఆటలు ఆడుకోవటం, బాల్యంలో చేయాల్సిన పనులేంటి? ఆ పనులు చూసుకుందాం. బాల్యంలో చేయాల్సిందేంటి, యవ్వనంలో చేయాల్సిందేంటి అంటే, ఇప్పుడు బాల్యంలో చేయాల్సిన పనులేంటి? ఆటలు ఆడుకోవటం, చక్కగా క్రమశిక్షణతో చదువుకోవటం. అంతే కదా బాల్యంలో చేయాల్సింది. ఆటలాడుకోవటం, క్రమశిక్షణతో చదువుకోవటం అనమాట. చాలా చాలా ప్రధాన విషయం అనమాట అది. ఆ రెండే ఏం చేయాలంటే బాల్యంలో స్కూలుకు వెళుతూ, చదువుకుంటూ స్కూలుకు వెళ్తూ ఉండాలి, చదువుకుంటూ ఉండాలి. అంతేకాకుండా రోజు కొంత సమయం ఆడుకుంటూ కూడా ఉండాలి. అలా చేస్తేనే బాల్యం అనేది ఆరోగ్యవంతమైన బాల్యంగా గడిచిపోద్దనమాట. కొంత సమయం చదువుకోవాలి క్రమశిక్షణతో, సరైన పోషకాహారం తింటూ ఉండాలి. అంతేకాకుండా కొంత సమయం ఆడుకోవాలి. కానీ ఈ రోజుల్లో చాలా మంది చదువు వెంట పడుతూ ఆడుకోలేకపోతున్నారు కదా. కానీ ఆటలు కూడా శరీరానికి చాలా చాలా అవసరం. ఆరోగ్యవంతమైన బాల్యం అంటే ఏంటంటే కొంతసేపు చదవటం, కొంతకాలం చదవటం, కాసేపు ఆడుకోవటం, కాసేపు సరైన పోషకాహారం తినటం అనమాట. ఆటల వల్లనే కదా శరీరానికి కలిపి వస్తుంది, మనం స్ట్రాంగ్ అవుతాం. ఆటలు లేకపోతే శరీరానికి కలుపు రాదు, మనం స్ట్రాంగ్ అవ్వటం అనేది జరగదనమాట. సమయానికి తినడం వల్ల తిన్న తిండేమో శక్తిగా మారిపోతూ ఉంటుంది అనమాట. చదువుకున్నా అనుకోండి, చక్కగా చదువుకోవటం వల్ల విషయ పరిజ్ఞానం పెరుగుద్ది. జ్ఞానం అనేది వస్తుంది కదా చక్కగా చదువుకోవటం వల్ల. ఏదో ఒక విషయంపై అట్లా చదువుకోవటం వల్ల మంచి జ్ఞానం అనేది, విషయ పరిజ్ఞానం అనేది పెరిగి ఏదో ఒక విషయం ఒకటి అట్రాక్ట్ అయింది అనుకోండి, ఆ విషయానికి సంబంధించిన పరిశోధనాత్మకమైన చదువు చదివాడు అనుకోండి, సమాజంలో అతనికి ఆ చదువు అనేది మంచి గుర్తింపును తీసుకొస్తుంది. అందరూ టాలెంటెడ్ గా పరిశోధనాత్మకంగా చదవలేకపోవచ్చు కదా. కొంతమంది సామాన్యమైన చదువుైనా చదవచ్చు. సామాన్యమైన చదువు చదివాడు అనుకోండి, అతను ఉద్యోగిగా మారటానికి ఉపయోగపడుతుంది. అంటే బాల్యంలో ఆడే ఆటలు శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి, శరీరాన్ని స్ట్రాంగ్ చేస్తాయి. ఇంకా బాల్యంలో చదివే చదువులు వ్యక్తి యొక్క వృత్తికి సహాయపడేలా ఉంటాయి. బాల్యంలో తను చదివే చదువేమో తన యొక్క వృత్తికి, ఫ్యూచర్ లో తన వృత్తికి సహాయపడేలా ఉంటాయన్నమాట. ఇక్కడ ఎంత శ్రద్ధ పెట్టి చదివితే అంత గుర్తింపు వస్తుంది అనమాట. ఎంత చక్కగా తిండి తిన్నామనుకోండి, సరైన వ్యాయామం కానీ ఆటలు కానీ ఆడామనుకోండి, అంతటి ఆరోగ్యం వస్తుంది. బాల్యంలో చేయాల్సిన పని అలా అయ్యి అనమాట. చక్కగా చదువుకుంటే మంచి గుర్తింపు వస్తుంది ఫ్యూచర్ లో. ఇంకా మంచిగా ఆడుకోవటం మూలంగా, మంచిగా తినటం మూలంగా ఆ శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటది అనమాట. బాల్యంలో చేయాల్సిన పనులు బాల్యంలో చేయాలి. కష్టపడి బాల్యకాలంలో చేసే సాధన యవ్వన కాలంలో ప్రభావితం చేస్తాయి. బాల్యంలో నువ్వు ఏ సాధన అయితే చేశావో అది యవ్వన కాలంలో ఆ బాల్యంలో చేసిన సాధన యవ్వన కాలంలో అది ప్రభావితం చూపిస్తుంది. ఒకవేళ బాల్యంలో కనుక సరైన ఆటలు ఆడలేదనుకో శరీరం స్ట్రాంగ్ అవ్వదు, సరైన తిండి తినకపోయినా శరీరం స్ట్రాంగ్ గా ఆరోగ్యంగా ఉండదు.
ఇంకా తర్వాత సరైన చదువు చదవలేకపోయాం అనుకోండి, యవ్వనంలో సరైన జాబ్ రాదు. ఇందాక బీటెక్‌ది కూడా చూసుకున్నాం గదా! సమయానికి తగ్గట్టు చేయాలని. అంటే ఆ సమయంలో చదువుకోలేదనుకోండి, తర్వాత యవ్వనంలోకొచ్చేసినప్పుడు సరైన వృత్తిలో స్థిరపడలేడు. తను ఆర్థికంగా అంత శారీరకంగా ఆరోగ్యంగా ఉండలేదు. ఆర్థికంగా స్ట్రాంగ్ అవ్వలేడు. మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్నా కూడా ముందు ఆర్థికంగా కొంత స్ట్రాంగ్‌గా ఉండాలి. శారీరకంగా స్ట్రాంగ్‌గా ఉండాలి కదా! అంటే బాల్యంలో ఏ సాధన అయితే చేశాడో, ఆ ప్రభావం అనేది యవ్వనం మీద పడుద్ది. యవ్వన కాలం మీద అది ప్రభావితం చూపిస్తది. మంచిగా ఉంటే మంచిగానే స్ట్రాంగ్‌గా చక్కగా మంచి వృత్తిలో సెటిల్ అవుతాడు. అలా బాల్యాన్ని వేస్ట్ చేసుకున్నాడనుకోండి, తను మంచి వృత్తిలో సెటిల్ అవ్వలేడు, స్ట్రాంగ్‌గాను ఉండలేడనమాట. అంటే బాల్యంలో చేయాల్సిన పనులు బాల్యంలో చేస్తే చక్కగా యవ్వనంలో కూడా బావుంటదనమాట. అది యవ్వనం అది మంచైనా, చెడైనా తను చేయాల్సిన పనులు మంచిగా చేస్తే మంచిగా, చెడుగా చేస్తే రాంగ్ వేలో ఉంటాడు యవ్వనంలో. సరిగ్గా సెటిల్ అవ్వలేడు. అలాగే యవ్వనంలో కష్టపడి చేసిన పని బాల్యంలో చేసింది చేస్తే యవ్వనంలో చక్కగా మంచిగా ఉంటాడు. యవ్వనంపై ప్రభావితం చూపిస్తది. అలాగే యవ్వనంలో చేసిన పని వృద్ధాప్యంపై ప్రభావం చూపుతుంది. అంతే గదా! యవ్వనంలో తను సరిగ్గా స్ట్రాంగ్‌గా ఉండి, సరిగ్గా సంపాదించుకొని ఉంటే వృద్ధాప్యంలో తను హ్యాపీగా ఉండగలడు కదా! అనారోగ్యాలను కొద్దిగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత తన శరీరం వ్యాయామం అది సరిగ్గా చేసి ఆటలాడుకుంటే స్ట్రాంగ్‌గా ఉండటం మూలంగా కొద్దిగా అనారోగ్యాలను తట్టుకునే శక్తి వస్తది. అంతే గాకుండా యవ్వనంలో కొంత ఆర్థికంగా కొంత డబ్బు వెనకేసుకొని ఉంటాడు. వృద్ధాప్యంలో తను ఏ పని చేయలేకపోయినా కూడా తను ఆర్థికంగా బానే ఉంటాడనమాట. స్ట్రాంగ్‌గానే ఉంటాడు. అంటే బాల్యంలో చేసిన పని యవ్వనంని ప్రభావితం చేస్తది. యవ్వనంలో చేసిన పని వృద్ధాప్యం మీద ప్రభావితం చేస్తదనమాట. ఒక మనిషి జీవితం మీద కాలం అంత ప్రభావితం చూపిస్తదనమాట. ఇలా ఒక కాలంలో పడిన కష్టం యొక్క ఫలితం మరొక కాలంలో వస్తది. ఒక కాలంలో పడిన కష్టం ఇంకొక కాలంలో పడుతదనమాట. అందుకే ఏ సమయానికి ఏం చేయాలో తెలిసి ఉండాలి. అందుకు శ్రమించాలి అంటారు. కాలంలో కలిగే మార్పులను వ్యక్తి జీవితంపై ప్రభావం పడుతూ ఉంటాయి. కాలంలో కలిగే మార్పులు కూడా వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తా ఉంటాయన్నమాట. అయితే అంతకు ముందు ఆ వ్యక్తి చేసిన సాధనా ఫలితం కాలంలో కలిగే కష్ట నష్టాలను ఎదుర్కోవటంలో ఉపయోగపడుతుంది. అంతకుముందు కాలంలో చేసిన సాధనా ఫలితంగా ఈ కాలంలో వచ్చే కష్ట నష్టాలను ఎదుర్కోగలిగిన శక్తి సామర్థ్యాలను, కాలానుగుణంగా వచ్చే మార్పులను ఎదుర్కోగలిగిన శక్తి సామర్థ్యాలు అతనికి వస్తాయన్నమాట. ఒకవేళ గనుక ముందు కాలంలో సరైన సాధన లేదనుకోండి, ఈ కాలంలో వచ్చే కష్ట నష్టాలను ఎదుర్కోలేక, ఆర్థిక సమస్యలను ఎదుర్కోలేక తను డిప్రెషన్‌లోకెళ్ళిపోవచ్చు. అంటే వ్యక్తి జీవితంపై ఎంత ప్రభావితం చూపిస్తదో చూడండి ఒక కాలం అనేది. ఒక వ్యక్తి గనక చక్కగా శరీరాన్ని మంచిగా వ్యాయామంతో, ఆటలతో తన శరీరాన్ని స్ట్రాంగ్ చేసుకున్నాడనుకోండి, ఫ్యూచర్‌లో వచ్చే అంటువ్యాధులు అలాంటివి కూడా ఉంటాయి గదా! అలాంటి వాటితో కూడా పోరాడగలిగే శక్తి అనేది వస్తదనమాట. అలాగే వ్యక్తి బాగా కష్టపడి సంపాదించాడనుకోండి, ఒకవేళ ఆటలాడి సరైన వ్యాయామం ఉంటే గనక వృద్ధాప్యంలో ఒకవేళ అంటువ్యాధులు లేకపోతే యవ్వనంలో ఏ సమయంలో అయినా సరే అంటువ్యాధులు అలాంటివి ఏమన్నా వస్తే ఆటిని పోరాడగలిగి, ఆటిని ఎదిరించగలిగి స్ట్రాంగ్‌గా ఉండగలిగే శక్తి మన శరీరానికి ఉంటది. ఒకవేళ గనక ఆర్థికంగా కొంచెం బాగానే సంపాదించాడనుకోండి, కాలంలో ఆర్థికంగా ఏమన్నా మార్పులొస్తాయి. వాటిని ఆర్థిక సమస్యలను అలాంటిని ఎదుర్కోవాల్సొస్తది. అలాంటి సమయాల్లో ఆ ధనం అనేది ఉపయోగపడుద్దనమాట. ఇంకా, ఇంకా చెప్పాలంటే కాలం గురించి, ఒక వ్యక్తి గనక తన లైఫ్‌లో తన తోటి వారికి సహాయపడుతూ ఉన్నాడనుకోండి, తన లైఫ్‌ను తోటి వారికి సహాయపడుతూ ఉంటే గనక, కాలంలో ఎదురయ్యే కష్టాలలో తన తోటి వారే తనకి అండగా నిలబడతారు. ఇప్పుడు తను సహాయం చేస్తూ తనకు అవకాశం ఉంది. సహాయం చేసే అవకాశం తనకుందనుకోండి. అవకాశం ఉన్నప్పుడు తను ఇతరులకు సహాయం చేస్తూ తన లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడనుకోండి సాధ్యమైనంత. అలాంటప్పుడు తనకెప్పుడైనా ఏదైనా సహాయం అవసరమైందనుకోండి ఫ్యూచర్‌లో తోటి వాళ్ళుంటారు గదా! వాళ్ళందరూ కూడా ఇతనికి అండగా నిలబడతారనమాట. అంటే ఒక వ్యక్తి చేసే సాధన ఏ విధంగా ఉంటే, అదే విధంగా కాలంలో సమాజం నుండి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తన సాధన ఏ విధంగా ఉంటే అదే విధంగా అంటే తను ఏం చేస్తే నువ్వేం చేస్తే అదే నీకు తిరిగొస్తది. తన సాధన తను ఇతరులకు సహాయం చేస్తూ ఉన్నాడనుకోండి, తనకేదైనా సహాయం అవసరమైనప్పుడు ఇతరులకు తిరిగి అండగా నిలబడతారు. అలా కాకుండా తను ఎప్పుడు చూసిన ఇతరులని విమర్శిస్తూ, తిడుతూ, లేకపోతే ఇతరులని బాధ పెడుతూ అలా బతికాడనుకోండి, తినకేమన్నా బాధ వచ్చినా గాని తిను చేసిందే తిను అనుభవిస్తున్నాడులే. తిను ఆ రోజు ఇంతమందిని ఇంత బాధ పెట్టాడు. అదంతా ఎక్కడికి పోయిద్ది? ఊరికే పోద్దా ఏంటి? అది తిరిగి రాకేమవుద్ది అన్నట్టు మాట్లాడతారు. అంటే మనం ఏ సాధనైతే చేస్తామో కాలంలో సమాజం నుండి అదే పొందే అవకాశం ఉంది. అంటే నువ్వేమిస్తే అది తిరిగొస్తదనమాట ఈ కాలంలోనే.
ఇంకా ఈ విధంగా కాలం వ్యక్తి జీవితంపై ప్రతి వ్యక్తి జీవితంపై అన్నమాట అనేక విధాలుగా ప్రభావం చూపగలదు. ఏ వ్యక్తి జీవితం మీదైనా సరే ఈ కాలం అనేది అనేక రకాలుగా ప్రభావితం చూపగలదు కాబట్టి కాలం కాంచన తుల్యం అంటారు. అంటే కాలం బంగారంతో సమానం. అందుకే కాలం చాలా విలువైనది. ఇది ఒక మాటగా అయినా అవ్వచ్చు, ఒక మాట విషయంలో అయినా అయ్యుండొచ్చు, లేకపోతే ఒక సేవ రూపంలో అయ్యుండొచ్చు. కరెక్ట్ సమయానికి తన సేవను అందిస్తే తనకు సరిగ్గా డబ్బులొస్తాయి, ఆర్థికంగా డెవలప్ అవుతాడు గదా! ఇంకా ఒక సాయంగా అయినా అయ్యుండొచ్చు. తను ఇతరులకు సాయం చేస్తే తనకు అవసరమైనప్పుడు సాయం తిరిగి వస్తది గదా! ఇంకా డబ్బు రూపంలో ఉండవచ్చు. అసలు ఎలాగైనా ఉండవచ్చు కానీ కాలం చాలా చాలా విలువైనది అన్నమాట. ఇంకా మానవ జీవిత ప్రయాణంలో అత్యంత కష్టమైన పనుల జాబితాలో ముందు వరుసలో ఉండే పనేంటో తెలుసా? సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం. మనకి చాలా కష్టం. అసలు సమయాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలా? అది కూడా కష్టమైన పనే మనకి చెప్పాలంటే. కరెక్ట్‌గా సద్వినియోగం చేసుకోలేము. చాలానే మనం వేస్ట్ చేస్తాం, నిర్లక్ష్యం చేస్తా ఉంటాం అన్నమాట ఈ సమయాన్ననేది. అత్యంత కష్టమైన పనన్నమాట. సమయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవటం అనేది కూడా. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే ఎవరికైనా ఇవ్వగలిగేది అత్యంత ఖరీదైన వస్తువు కూడా ఈ సమయమే అని చెప్పొచ్చు. నువ్వు ఎలా అయితే ఉంటావో నీ ఎదుగుదల కూడా అలాగే ఉంటదనమాట. నువ్వు ఉండే తీరు నీ ఎదుగుదలకు మూలం అయితే, నువ్వు గడిపే సమయం నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నువ్వు ఎలా సమయాన్ని గడుపుతున్నావో ఆ సమయం నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నువ్వు ఉండే తీరు నీ ఎదుగుదలని నిర్ణయిస్తదనమాట. ఒకవేళ నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం కూడా ఒకవేళ వృధా చేశామనుకోండి, నీ అదృష్టాన్ని తారుమారు చేసేస్తది ఈ కాలం. ప్రతి నిమిషాన్ని తెలివిగా వాడుకోవటం వల్ల నీ జీవితమే మారిపోతుంది. మన జీవితాన్ని కూడా మనం మార్చుకోవచ్చనమాట. కాలంలో ప్రతి నిమిషాన్ని మనం సద్వినియోగం చేసుకోవటం అనేది, ఆ జ్ఞానం అనేది మనకుంటే గనక. కాలాన్ని వినియోగించే తీరును బట్టే నీ భవిష్యత్తు కూడా మారిపోతా ఉంటది. కాలం అనేది ఎలాంటిదంటే అది ఒక సాన పట్టని వజ్రం లాంటిది. ఒక వజ్రానికి సాన పట్టకపోతే దాని విలువ తెలీదు గదా! కాలం గూడా అంతే అన్నమాట. సాన పట్టని వజ్రం లాంటిదనమాట. వృధా చేసుకుంటే ఉన్నామనుకోండి, దాని విలువ ఎప్పటికీ తెలీదు. ఆ కాలం విలువ ఎప్పటికీ తెలీదు. సాన పెట్టాలన్నమాట కాలానికి. అప్పుడే దాని విలువ మనకి అర్థమవుతది. ఇంకా జీవితాన్ని గూడా అది ప్రకాశింపజేస్తది. కాలాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకుంటా ఉంటే మన జీవితాన్ని గూడా ప్రకాశింపజేస్తది. కాలం విలువ అర్థం చేసుకున్న వాళ్ళు జీవితంలో ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయరనమాట. జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలి అంటే కనక ఖచ్చితంగా సమయాన్ని చాలా సమయానికి మనం చాలా చాలా విలువివ్వాలి. సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైనా సరే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే ఖచ్చితంగా సమయానికి చాలా విలువివ్వాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాలాన్ని సరిగ్గా వాడుకోవాలన్నమాట. ఎవరైనా సరే ఉన్నతులుగా ఎదగాలి అంటే. లేదంటే ఒకవేళ కాలమే మనతో ఆడుకుంటుంది. కాలమే మనల్ని ఆడుకుంటుంది. కాలాన్ని మనం సరిగ్గా వాడుకోలేదు, సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదు అంటే. ఇక్కడ ఎవరైనా సరే ఉన్నత లక్ష్యాలు, పటిష్టమైన ఆలోచన విధానం ఎవరికైనా సరే ఉండొచ్చు. నాకు ఉన్నత లక్ష్యాలు ఉండొచ్చు. పటిష్టమైన ఆలోచన ఉండొచ్చు. ఆలోచన విధానం ఉన్నంత మాత్రాన లక్ష్యాలేం నెరవేరవు. వాటిని జీవితంలో ప్రతి క్షణం కూడా మన జీవితంలో ప్రతి క్షణం కూడా మనకున్న ఆ ఉన్నతమైన ఆలోచనలు, ఆ ఉన్నతమైన లక్ష్య సాధన కోసం ప్రతి క్షణాన్ని మనం ఎప్పుడైతే ఉపయోగిస్తామో అప్పుడే విజయం వరిస్తది. ఉంటే సరిపోదు. ఆ లక్ష్యాల కోసం, ఆ ఉన్నతమైన లక్ష్యాల కోసం, ఉన్నతమైన సాధన ఎప్పుడైతే చేస్తామో, ఆ లక్ష్య సాధన కోసం కాలాన్ని మనం ప్రతి క్షణాన్ని ఎప్పుడైతే మనం ఉపయోగించుకుంటామో, అప్పుడే మనం ఆ లక్ష్యాన్ని సాధించగలం. అంతేగాని ఊరికే ఉంటే సరిపోలేదు. కాలంలో వాటిని సాధన చేయాలన్నమాట. ఆ లక్ష్య సాధనకి కాలాన్ని ఉపయోగించుకోవాలి. మానవ జీవిత గమనంలో నిరంతరం సాగిపోయే కాలంతో నిర్విరామంగా శ్రమిస్తేనే గమ్యాన్ని చేరతాము. నిరంతరం సాగిపోతూ ఉంటది. అలాంటి ఆ కాలంతో మనం కూడా నిర్విరామంగా అలా శ్రమిస్తూ ముందుకెళ్ళిపోతూ ఉంటేనే మనం చక్కగా ఒక మంచి గమ్యానికి చేరతామన్నమాట. ప్రపంచంలో చూడండి ఫ్రెండ్స్, ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా సమయాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకున్న వాళ్ళే. వాళ్ళు ఎవరికైనా ఉండేది 24 గంటలే. కానీ వాళ్ళెందుకు గొప్ప గొప్ప వాళ్ళయ్యారు? ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అంతే అన్నమాట. సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న వాళ్ళే వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళుగా అయ్యారన్నమాట. కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం అంటే నీ విజయానికి నీవు పూలబాట వేస్తున్నట్లే. కాలాన్ని చక్కగా నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావంటే నీ విజయానికి నువ్వు పూలబాటను వేస్తూ ఉన్నట్లే అన్నమాట. కాలాన్ని వృధా చేయటం అంటే తనని తాను దోపిడీ చేసుకోవటమే. ఎట్లా అయితే మండిన కొవ్వొత్తి మనది కానట్లే గడిచిన కాలం కూడా మనది కాదు.
ఇంకా చెప్పాలి అంటే చేయి జారిపోయిన బంధం కానీ, నోరు జారిన మాట, లేకపోతే గడిచిపోయిన కాలం ఎప్పటికీ తిరిగి రావు. ఇప్పుడిక్కడ కోట్లు సంపాదిస్తాడు గదా! కోట్లు సంపాదించే వ్యక్తయినా, కోట్ల మందిని పరిపాలించే రాజైనా సరే, గడిచిన కాలాన్ని తీసుకురాలేడు. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా లక్ష్య సాధన కోసం, మంచి పనుల కోసం ఉపయోగించుకుంటే గనక జీవితం అనేది సార్థకమవుతుంది. ఏ వ్యక్తి జీవితమైనా సరే సార్థకమవుతుందనమాట. జీవితంలో కూడా విజయాన్ని పొందుతారు. కాలంతో పోటీ పడితేనే నీ కల సాకారం అవుతుంది. కల కంటే సరిపోదు. కాలంతో పోటీ పడితేనే ఆ కల అనేది సాకారం అవుతుందనమాట. కాలాన్ని సద్వినియోగం చేసుకోలేని వాడికి కలలు కనే అర్హతే లేదు చెప్పాలంటే. కాలాన్ని సద్వినియోగం చేసుకొని నేను అదవుతా, ఇదవుతా అని కూర్చొని కళ్ళగంట వల్ల ఉపయోగం ఏముంది? అదవ్వాలి, ఇదవ్వాలంటే ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకొని శ్రమించాలి. అప్పుడే ఏదైనా తను అవ్వగలడు. అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోలేని వాడు కలకనే అర్హతే లేదు. ఒకవేళ కలకన్నా గాని నో యూజ్ కదా! కాలాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే కలగనే అర్హత ఉంది అని చెప్తున్నారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోలేని వాడికి అసలు కలగనే అర్హతే లేదు. నువ్వు నిజంగా కల కనాలి అనుకుంటే ముందు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే కల కనాలంట. మనం నిజంగా ఒక కల కనాలంటే ముందు మనం ఏం కలగనాలి? కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే కల కనాలి. ఎప్పుడైతే ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం ఎప్పుడైతే మనకి వచ్చిందో, అప్పుడు నువ్వు ఏ కల కన్నా ఆ కల ప్రతి కల కూడా ఎన్ని కలల కన్నా ఆ కలలన్నీ కూడా నిజం చేసుకోగలవు. నువ్వు ఎన్ని కలల కన్నా ఆ కలను నిజం చేసుకోగలవు. ఎప్పుడైతే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే కల కన్నప్పుడు. అది ఫ్రెండ్స్ ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్ ఒకసారి చూద్దాము. కాలం గురించి. కాలం అనేది ఇక్కడ ఎవరి కోసం ఆగదు. ఎవరి కోసం కూడా ఫాస్ట్‌గా వెళ్ళదనమాట. కాలం విలువ ఎప్పుడు తెలుసుద్ది అంటే, ఆ కాలం గడిచిపోయిన తర్వాతైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చెప్పుకుంటున్నాం. కాలం గడిచిపోయిన తర్వాతైనా, లేకపోతే ఆ కాలం మొత్తం కూడా అతని జీవితంలో అంతమైపోయినప్పుడైనా సరే. అంతే కదా! చివరి దశలోనే కదా అతనికి కాలం విలువ తెలిసేది. అరే! ఇంతకాలం నేను వేస్ట్ చేశానే అని. ఆ కాలం గడిచిపోయిన తర్వాత కానీ, లేదా కాలం అంతమయ్యేటప్పుడు కానీ తనకి ఏ మనిషికైనా సరే కాలం విలువ తెలుసుద్దనమాట. ఇంకా కాలం విలువైనదా? జ్ఞానం విలువైనదా? అంటే కాలానికి అనుగుణమైన జ్ఞానం విలువైనది. ఏ కాలంలో ఏ జ్ఞానం అవసరమో ఆ జ్ఞానమే నేర్చుకోవాలి. దానికి ఎగ్జాంపుల్‌గా బీటెక్‌ది చెప్పుకున్నాం గదా! బీటెక్ విద్యార్థి తను చదువుతూ ఏ కోర్సులు నేర్చుకున్నాడు. తను ఉద్యోగంలో సెటిల్ అయ్యాడు. అంటే కాలానికి అనుగుణమైన జ్ఞానం అనేది ముఖ్యం. చాలా చాలా అవసరము. ఇంకా తర్వాత కాలం గొప్పతనం గురించి కూడా తెలుసుకున్నాం గదా! కాలం ఎంత గొప్పదంటే కాలం కలతల్ని, దుఃఖాల్ని మనకి కలిగించేది కాలమే. తర్వాత ఆటిని రూపుమాపేది కూడా కాలమే అని మనం తెలుసుకున్నాం కదా! ఇంకా దానికి కూడా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఇంకా కృషికి, చిత్తశుద్ధికి కాలం ఎన్నో అవకాశాలిస్తది. మనం కృషి పట్టుదల ఉంటే మనకెన్నో అవకాశాలిస్తది. ఆ అవకాశాలను గనక మనం అవివేకంతో, అజ్ఞానంతో, అలసత్వంతో నిర్లక్ష్యం చేశామనుకోండి, మనల్ని అధఃపాతాళానికి తొక్కేసేది కాలమే. ఆ కాలం మన కృషికి, పట్టుదలకి ఇచ్చిన అవకాశాలను మనం జ్ఞానంగా చక్కగా ఉపయోగించుకున్నాం అనుకో, మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దేది కూడా ఆ కాలమే. ఇంకా కాలానుగుణంగా వచ్చే మార్పుల్ని ఎవరైతే జీర్ణించుకుంటారో, కాలానుగుణంగా చాలా మార్పులొస్తాయి. అలాంటి మార్పులనన్నీ కూడా జీర్ణించుకునేవాళ్ళు, అవసరమైతే కాల ప్రవాహాన్ని తట్టుకొని నిలిచే వాళ్ళే అంతిమంగా విజయాన్ని సాధిస్తారనమాట. కాలం విలువ ఎవరికైతే తెలీదో వాళ్ళకి జీవితం విలువ కూడా అర్థం చేసుకోలేడు. ఆళ్ళ జీవితం ఎందుకు అన్న విషయం, జీవితం విలువ కూడా అతనికి అర్థం కాదు. కాలం విలువ తెలియని వాడికనమాట. అంటే ఏ వ్యక్తి జీవితం అయినా సరే, తన జీవిత కాలంలో తను సమయపాలన పాటించడాన్ని బట్టి, కాలాన్ని సద్వినియోగం చేసుకోవటాన్ని బట్టి అతని జీవితం అనేది ఆధారపడి ఉంటది. ఏ వ్యక్తి జీవితంలో అయినా సరే. ఇంకా కాలం అనేది ఆర్థిక పురోగతిని కూడా ఎవరి యొక్క ఒక వ్యక్తి యొక్క ఆర్థిక పురోగతిని కూడా కాలమే శాసించగలదు. ఇంకా చెప్పాలంటే కాలాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే కర్మలను కూడా మూటగట్టుకునే అవకాశం ఉంది. కాలాన్ని నిర్లక్ష్యం చేయటం మూలంగానే కదా! ఎందుకంటే ఒక వ్యక్తి ఇచ్చే మాట మీద ఎంతో మంది ఈ మాట ప్రకారం ఆ వ్యక్తి మళ్ళీ ఇంకొకళ్ళకి ఇస్తాడు. ఆ వ్యక్తి ఇంకొకళ్ళకి ఆ మాట ఇస్తాడు. అంటే ఈ వ్యక్తి మాట నిలబెట్టుకోలేదనుకోండి, ఆ అందరు వ్యక్తులు సఫర్ అవుతారు. ఆ బాధంతా వచ్చి ఇతనికి పడుద్ది కదా! అంటే కాలాన్ని నిర్లక్ష్యం చేస్తే కర్మలను కూడా మూటగట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా కాలంలో గనుక నువ్వు ఎవరికైనా సాయం చేస్తే మళ్ళా తిరిగి అదే సాయం నీకొస్తది కదా! ఎవరినైనా బాధ పెడితే తిరిగి అదే వస్తది కదా! అంటే కాలం నువ్వేమిస్తే అదే నీకు తిరిగి
వస్తది. ఇంకా కాలం అనేది సద్వినియోగం చేసుకోలేని వాడికి అసలు కలగనే అర్హతే లేదు. కలగంటం వల్ల ఉపయోగం ఏముంది? కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి గదా! కలలు కనేసేసి అలా వదిలేయటం కాకుండా, ఆ కల కోసం తను కన్న కల కోసం ఈ కాలంలో తను శ్రమిస్తేనే గదా! తన కన్న కలని విజయవంతంగా నెరవేర్చుకోగలడు. తన లక్ష్యాన్ని సాధించగలడు. అందుకనే కాలాన్ని సద్వినియోగం చేసుకోలేని వాడికి కలగనే అర్హతే లేదు. మొట్టమొదట ఏం కల కనాలి అంటే, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే కల కనాలన్నమాట. ఎప్పుడైతే అతను కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాడనుకోండి, తను ఆ తర్వాత ఎన్ని కలలు కన్నా కూడా ప్రతి కల కూడా నిజం చేసుకోగలడు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి లక్ష్యాన్ని కూడా ఎన్ని లక్ష్య సాధనలు పెట్టుకున్నా గానీ వాటిని సాధించగలరు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ.